హుసేన్ షా కిరణ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ లాగా ఉంది ఆ పేరు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూ మేడ్ లైక్ 6-7 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అలా వెళ్తూ దట్ రీచ్డ్ సుకుమార్ గారు. వర్క్ చేశారా నాన్నకి ప్రేమతో మీరు? నా ఫీచర్ ఫిల్మ్ కట్ చెప్పమన్నారు. షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసావు. ఇప్పుడు ఐ టోల్డ్ నాన్నకు ప్రేమతో లాజిక్ వరకు బాగానే పెడుతున్నావు, ఎమోషన్స్ ఎందుకు సార్, లాజిక్ ఉంటే చాలు కదా. గేమ్ స్టార్ట్ చేయరా? ఈ ఒక్క పౌండ్ తప్ప మీ దగ్గర ఏమీ లేకుండా చేస్తాను. ఏంటండి పూరి గారి దగ్గర హ్యూమంగస్ అన్నారు కదా. నేను ఎవరిని పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా కథ తప్ప ఇంకా ఏమీ ఫోకస్ లేకుండా దాని మీద ఉండే మనిషి నుంచి ఆయనకి ఎవరు అక్కర్లేదు, లిటరల్ గా ఇంకెవరు అక్కర్లేదు. ఆయన ఒక్కడే ఒక ఆర్మీ బై అద్దరిపోయింది కిరణ్, చాలా బాగుంది. ఎందుకు రాశాను? అదే సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇదే సినిమా రాశారు కదా కిరణ్ అంటే. అది కాదు సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇది పక్కన పెట్టి ఓపెన్ చేస్తే పారిపోయాడ్రా అని సౌండ్ వస్తుంది. పుప్పున ఒక లైట్ ఆన్ అవుతుంది, అందులో పరిగెడుతూ ఉంటాడు, వెనకాల పోలీసులు పరిగెడతారు. పనిచేసిన ఎవరైనా చెప్తారు ఆయన కథ ఎంత కరెక్ట్ గా రాస్తారు, షూటింగ్ కూడా అంత కరెక్ట్ గా. అసలు పూరి గారు ఇస్ అ ట్రెండ్ సెటర్. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. మాసెస్ కి యూత్ కి కంప్లీట్ గా దగ్గర చేసి వాళ్ళ ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసి దగ్గరగా చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వీ హావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్. సాంగ్ అంటే మనం ఏదో యు క్రియేట్ దట్ మూడ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, ఇవన్నీ వద్దు. హీరో ఏమంటాడు చెప్పండి, అంటే సార్ ఇస్మార్ట్ శంకర్ కదా ఇచ్చి పడేస్తారు అంటాడు. ఇంకేమన్నా ఇంకో అబ్బాయి అన్నా మే కౌను మాలం తెరుకో, బాగుంది. ఫోన్ తీసి మే కౌను మాలం తెరుకో ట్రై. పతా హై మే కౌన్ హూ. సుకుమార్ గారు ఎక్కడ ఎక్కువ టఫ్ పాయింట్ ఫేస్ చేశారు, దాన్ని క్రియేట్ చేసి స్క్రీన్ మీదకి తీసుకురావడానికి? బయట వాడికి మాత్రం కేక్ వాక్ లాగే ఉంటుంది. అవునా ఇంటికి చేస్తారా అనిపిస్తుంది, కానీ ఆయన పడే దట్ స్ట్రెస్ ఉంటుంది, స్ట్రగుల్, ఇన్సైడ్ స్ట్రగుల్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. మీరు మొన్న ఇంకో పాయింట్ కూడా చెప్పారు, చాలా మందికి నేను చెప్పాను బాగుందనేవారు, కానీ మళ్ళీ తిరిగి ఫోన్ వచ్చేది కాదు. అవును సార్, అంటే ఆ అమ్మాయే ఇమోషన్. మా నాన్నగారికి అలా ఎందుకయింది అంకుల్? దట్ డ్రోవ్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టు లాస్ట్. పట్టతల బోతద్దలు పెడితే కనుక కనిపించిన కళ్ళు, లెఫ్ట్ లెగ్ పోలియో, అలాంటి వ్యక్తి నన్ను చూసారా? శ్రీ విష్ణు ఆల్సో లుక్డ్ వెరీ 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 స్టైలిష్ గా కనిపించింది. తను చేసిన వాటిలో 98% న్యూ డైరెక్టర్స్. కథ విన్నాక నాకు రియలీ గెట్ ఎక్సైటెడ్, ఫోన్ చేస్తాను సార్ ఇట్లా కథ విన్నాను సార్, చాలా బాగుంది. అవునండి బాగుందండి చాలా బాగుంది. కొత్త డైరెక్టరా? అవునండి కొత్త డైరెక్టర్, అయితే పంపించండి సార్. మనం సక్సెస్ కొడితే వాళ్ళు వస్తారు సార్, కానీ నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ డైరెక్టర్కి మనం సరిపడా అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ మనం ఇవ్వగలిగితే, సరిపడా సెటప్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తారో అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేను సార్. దే విల్ డూ మిరకల్స్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈసారి నేను మీకు ప్రజెంట్ చేస్తున్న ఈ గెస్ట్ మొన్ననే ఒక వండర్ఫుల్ ఫిల్మ్, అంటే మనకి ఇంటెలిజెంట్ ట్రీట్మెంట్స్ సినిమాల్లో మనకి చాలా తక్కువ తెలుసు. ఎక్కడెక్కడ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో మనం చూస్తాం ఆ ఇంటెలిజెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది స్క్రిప్ట్. అలాంటి దాన్ని కంప్లీట్గా 2 hours ఫిల్మ్ని కూడా అంతే ఇంటెలిజెంట్గా నడిపి మంచి సక్సెస్ని సాధించిన ఈ గెస్ట్ పేరే హుసేన్ షా కిరణ్. పేరు హిందూ ముస్లిం భాయ్ భాయ్లా లేదు కాబట్టి అలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. సుకుమార్ గారి దగ్గర చాలా కాలం పనిచేసి మొన్ననే తొలి అవకాశం దర్శకుడిగా అందిపుచ్చుకుని విజయాన్ని కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా ఆయన జర్నీ, అందులో ఉండే ట్రావెల్స్, అప్స్, లోసు, హైస్ అన్నీ, వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే సార్. అసలు మొట్టమొదటి మిమ్మల్ని నేను అడగాల్సింది సార్, ఏమిటి హుసేన్ షా కిరణ్?
నేను ఇందాక చెప్పినట్టుగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉంది ఆ పేరు. సార్ హౌ ఇట్ కేమ్ అసలు హుసేన్ షా కిరణ్? ఓకే. నాన్నగారు రాజమండ్రి సార్, రాజమండ్రిలో పుట్టారు, రామచంద్రపురం బేసిక్లీ. నేను ఎప్పుడు అక్కడ లేను. సో నాన్నగారు వాళ్ళ మదర్ ఆర్ పేరెంట్స్ ఆర్ ముందు జనరేషన్ నుంచి ఒక సూఫీ సెయింట్ని ఫాలో అవుతున్నారు అన్నమాట. ఒక సూఫీ పీఠాధిపతి జనరేషన్ ఫాలో అవుతారు. ఆయన పేరు హుసేన్ షా. ఓకే. సో నేను పుట్టక ఒక 2-3 months ముందు ఆయన చనిపోయారు. సో ఆయన పుట్టిన తర్వాత రెస్పెక్ట్ టు హిమ్ లాగా, సో ఆయన పిఠాపురంలో ఉండేవారు. ఇప్పటికీ ఆశ్రమం పిఠాపురంలోనే ఉంది. ఓకే. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని చెప్పి పిఠాపురంలోనే ఉంది. ఇన్ఫాక్ట్ పిఠాపురం రైల్వే స్టేషన్కి వెళ్తా ఉంటే స్టేషన్ కన్నా ముందు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఓ. సో అది పాత ఆశ్రమం, మెయిన్ రోడ్ మీద కొత్తది పెట్టారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ ప్లేస్. సో ఆయన చనిపోయిన తర్వాత 3 monthsకి ఐ వాజ్ బోర్న్. ఆయన మీద రెస్పెక్ట్తో ఐ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అనమాట. సో ఆయన పేరు హుసేన్ షా, ఆ గురువు గారి పేరు హుసేన్ షా. సో లాస్ట్లో స్టార్టింగ్లో శ్రీ అని చెప్పి ఆయన రెస్పెక్ట్, లాస్ట్లో ఒక హిందూ ఇది అని చెప్పి హిందూస్ కూడా, మేము హిందూస్ కాబట్టి హిందూ అని చెప్పి కిరణ్ అని చెప్పి పేరు పెట్టారు. చాలా బాగుంది. శ్రీ హుసేన్ షా కిరణ్. ముందు శ్రీ ఉందా? శ్రీ ఉంది సార్, సత్యవోలు శ్రీ హుసేన్ షా కిరణ్. సత్యవోలు శ్రీ హుసేన్ శ్రీ. బాగుంది. అదే కమల్ హాసన్ తర్వాత మళ్ళీ మీరే. రెహమాన్ గారు కూడా ఉంటున్నారు. రెహమాన్ కన్వర్టెడ్, కంప్లీట్లీ కన్వర్టెడ్ రెహమాన్. బట్ కమల్ హాసన్ గారు వాళ్ళు కూడా ఎవరో ఒక ముస్లిం బాబా దగ్గరికి వెళ్ళి కన్వర్ట్ అయినాడు. చారు. ఆయన పేరు దిలీప్ ఉండదా? నేను ఉంటుంది అనుకున్నా. లేదు, దిలీప్ అన్నది ఎక్కడ లేదు కదా. ఓకే ఓకే. అంత రెహమాన్ ప్రపంచమే కదా, రెహమాన్ మయం. అంతే అంతే. మాకు ఐ నో హిమ్ పర్సనల్లీ వెరీ వెల్. దిలీప్ గా ఇన్ఫాక్ట్ వెన్ దే వర్ వర్కింగ్ మణిశర్మ, దిలీప్, రాజు కోటిదేర్ అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ టోటల్ అట్మాస్ఫియర్. సూపర్. మనకు కూడా వచ్చినప్పుడు బాగా పలకరించి రెహమాను తనే గుర్తుపెట్టి, ఈవెన్ ఆఫ్టర్ 3 decades, 3 and more decades, పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత. సో ఆ తర్వాత మళ్ళీ ఈ కల్చర్లో కనిపించింది మీరే ఇండస్ట్రీలో. వెరీ నైస్, వెరీ నైస్ అండి. బిలీఫ్ దేనికైనా ఫెయిత్ లైఫ్ అండి. మీరు అసలు ఈ డైరెక్షను అనే లేదా సినిమా పరిశ్రమ అనే దానిలోకి మీ తాలూకు ఎంట్రీ ఎలా జరిగింది కిరణ్ గారు? సార్ చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం, కథలు రాయటం అంటే ఇష్టం సార్. చిన్నప్పుడు అంటే నాకు ఐమ్ టాకింగ్ అబౌట్ 5th class 6th class నుంచి కథలు రాసేవాడిని. చిన్న కథలు రాసేవాడిని. అలా కథలు రాసుకుంటూ, అంటే ఏంటో తెలియదు, అంటే దీన్ని ఎలాగ ఇది ఒక కెరీర్ అవుతుంది లేకపోతే ఇది ఒక జాబ్ అవుతుంది, ఆ స్పేస్లోకి వెళ్తాను తెలియదు. బట్ రైటింగ్ స్టోరీస్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కథలు చెప్పడం మొదలెట్టాను. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కథలు చెప్పడం మొదలెట్టాను. ఆవిడ వినేవాడు కాదు. ఫ్రెండ్స్ దొరుకుతారు కదా పాపం, వాళ్ళు వినేవారు కదా, ఈ కథ చెప్తాడు రా బాబు అని చెప్పి. సో ఆ చిన్నప్పుడు స్పీడ్ అనే సినిమా ఫేమస్, తర్వాత టైటానిక్ సినిమా ఫేమస్. సో ఒరే నేను మొన్న టీవీలో ఒక సినిమా చూశాను, కియానూ రీవ్స్ ఇంకా లియోనార్డో డికాప్రియో కలిసి సినిమా చేశారు అని చెప్పి నాకు అది చెప్పేసామండి. 10th ఇంటర్మీడియట్లో అందులో సగం మంది వినేవారు కూడా, అరే ఈ సినిమా నేను చూశాను రా అనేసేవారు. సో అలాగా ఇఫ్ ద హోల్ టెలింగ్ స్టోరీ వాజ్ దిస్ థింగ్ అనమాట. మీ సెకండ్ నేచర్. యా, అబ్సల్యూట్లీ. సో అలాగా, సో సమ్వేర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కథలు చెప్పాలి అంటే ద బెస్ట్ మీడియం ఇస్ త్రూ సినిమా అని చెప్పి అర్థమైంది. అప్పటి నుంచి అది నాన్నగారికి చెప్పాను. ఆల్మోస్ట్ నాన్నగారికి ఇంటర్మీడియట్లో ఉండగానే చెప్పాను, ఐ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పి. అయితే ఫిల్మ్ మేకర్కి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అది కూడా డైరెక్టర్ ఎందుకు సార్, బేసిక్ అండర్స్టాండింగ్ మనం సినిమా చూస్తాం సార్. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంటుంది. అంతే, ఆర్టిస్ట్ ఎందుకంటే ఆ ఫార్మాట్లో ఉండదు. ఇంకా దాని వెనకాల డైరెక్టర్ ఉంటాడు, దాని వెనకాల టెక్నీషియన్స్ ఉంటారు, ఇవన్నీ తెలియదు. అవును. దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అని ఒక బిలాంగింగ్ తెలుస్తుంది, కానీ ఏంటో తెలియదు. కానీ నాకేమైందంటే వి యూస్ టు స్టే ఇన్ హాస్టల్ అనమాట. హాస్టల్లో రాజేష్, జయంత్, రాజీవ్ అండ్ మీ 4 రూమ్మేట్స్. రాజీవ్ ఇస్ ఫ్రమ్ పంజాబ్, భలే ఉంటాడు, ఇస్ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సినిమా హీరో అవుతా అనేవాడు. సో నా ఈక్వేషన్ హీరో వెళ్ళిపోయింది, సినిమా వెళ్ళిపోయి యాక్టర్ వెళ్ళిపోయింది. సో నేను డైరెక్టర్ అవుతాను, హీరో అయితే నేను డైరెక్టర్ అవుతా.
సో దట్ ఈస్ వెల్ డైరెక్టర్ కేమ్ ఇన్ టు ఈక్వేషన్ అనమాట. అప్పటి నుంచి దట్ బికేమ్ అ సీడ్ ఇన్ మై దిస్ థింగ్. ఇంటర్ కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా అందరూ ఎంఎస్ అని చెప్పి ప్లాన్ చేసేవారు. ఎవ్రీబడి యూస్ టు ప్లాన్ ఫర్ ఎంఎస్ ఆర్ ఎంటెక్ కానీ హైయర్ స్టడీస్ ప్లాన్ చేస్తే అందరూ నువ్వు ఎక్స్చేంజ్ చేస్తావంటే నేను సినిమా డైరెక్టర్ అవుతాను. సో దట్ వాజ్ క్లియర్ ఫర్ మీ. ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ గెట్ టు మూవీస్, ఐ వాంట్ టు బికమ్ అ స్టోరీ టెలర్. ఇది క్లియర్గా ఉండేది. బట్ దెన్ ఆ తర్వాత ఐ వెంట్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ నేను అంత టెక్ సావీ కాదు సార్. ఐమ్ నాట్ వెరీ టెక్ సావీ దట్ గో ఆన్ టు గూగుల్ అండ్ సీ where the institutes are and all, nor I am very people friendly also, that ఒక కనెక్షన్స్ ఫామ్ చేసుకుని ఇంటరాక్షన్స్ చేసుకుని ఇండస్ట్రీలో ఉండాలి తెలిసేది కాదు. అదేలేండి, కొంతమంది కలివిడిగా అందరితో కలిసిపోతారు, అంత ఈజీ కాదనమాట. సో వన్ ఆన్ వన్స్ ఐఎమ్ వెరీ గుడ్. వన్ ఆన్ వన్లో కనెక్షన్ చాలా డీప్ వెళ్ళిపోతుంది. బట్ ఇన్ అ గ్రూప్ ఐఎమ్ మోస్ట్లీ సైలెంట్. సో ఇంటరాక్షన్స్ వాజ్ డిఫికల్ట్ అనమాట. అండ్ ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ వాళ్ళకి హైదరాబాద్ ఇస్ డిఫరెంట్ ప్లేస్, బంజారా హిల్స్ ఇస్ అ డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. మాకు సైనిక్పురికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మాకు ప్రపంచానికి మొత్తం ప్రపంచం దూరంగా, అటుపక్కేమో మొత్తం ఎంటీ బ్యారన్ ల్యాండ్స్, అటు ఈసీఎల్ అండ్ ఈసీఎల్తో లాస్ట్, చెర్లపల్లితో లాస్ట్, తర్వాత అంతా ఇంకేం లేదు. మళ్ళీ ఎక్కడికో వెళ్తే కీసరగుట్ట తప్పితే అటైపు ఏం లేదు. ఇటైపు వెళ్ళడానికి మాకు కంటోన్మెంట్ ఉంది మధ్యలో. సో మాది చిన్న ఐలాండ్ లాగా అయిపోయేది అనమాట. సో మాకు బంజారా హిల్స్ అవన్నీ ఒరే బంజారా హిల్స్లో హీరోస్ ఉంటారంట, డైరెక్టర్లు ఉంటారంట. అంటే ఇన్న ఇమాజినేషన్ ఏంటంటే బంజారా హిల్స్ వెళ్ళామంటే ఈ రోడ్డు ఇక్కడ పక్కన షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది, అక్కడ షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది, వెళ్ళి అడిగేయాలి, వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తారు. దట్ వాజ్ అ మైండ్ సెట్. అదే. సో యూస్ టు కమ్ వన్స్ ఇన్ వైల్. ఏమీ కనిపించేవి కాదు, పెద్ద పెద్ద ఇళ్ళు, అండ్ ఎక్కడుంటారు ఎవరిని అడగాలి తెలియదు. సో యూస్ టు రోమ్ అరౌండ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఎక్కడ ఛాన్స్ దొరకలేదు. దెన్ లైక్ యూ సెడ్ సెకండ్ నేచర్ అన్నారు కదా, దిస్ సెకండ్ లవ్ ఐ హ్యావ్. My second love is gaming అనమాట. I love games and all this stuff, PlayStations and Xboxes and all this stuff. సో EA Games అని చెప్పి చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఫర్మ్ వాళ్ళు హైదరాబాద్లో హైర్ చేసుకుంటున్నారని తెలిసింది. సినిమా కాకపోతే గేమింగ్లోకి వెళ్దాము అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు గేమింగ్. అక్కడ ఐ ఫౌండ్ లైక్ మైండెడ్ పీపుల్ హూ వేర్ యూనో సినిమా చేద్దాం, చిన్న ఏదో ట్రై చేద్దాం, కెమెరా ఉంది, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి అలా నెమ్మదిగా వీ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. దాన్ని అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటారు, ఏమంటారు తెలియదు. ఐమ్ టాకింగ్ 2009, 2010. అప్పటికి అసలు షార్ట్ ఫిల్మ్ కల్చర్ కూడా లేదు, కల్చర్ కూడా లేదు. అండ్ డిజిటల్ అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా కామన్ మ్యాన్ చేతికి డిజిటల్ అప్పుడే వస్తుంది. సో షార్ట్ ఫిల్మ్ అంటారు దాన్ని, అంటే దీనికి ఒక ఫార్మ్, స్టార్టింగ్ మిడిల్ ఎండ్ ఏం తెలియదు. వీ హ్యాడ్ అ స్టోరీ, ఒక ప్లాన్ అని చెప్పి ఒక కథ ఉండింది, ఒక బ్యాంక్ రాబరీ మీద. సరే ఒక ట్రైలర్ తీద్దాం అని చెప్పి అప్పుడు ఎక్స్ప్రెస్ హైవే, ఇంకా ఎక్స్ప్రెస్ హైవే కట్టేశారు కానీ దాని మీద ట్రాఫిక్ ఉండేది కదా, ఖాళీగా ఉండేది ఎక్స్ప్రెస్ హైవే. ఎక్స్ప్రెస్ హైవే అండి అది మన మెహదీపట్నం నుంచి పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే, అది ఖాళీగా ఉండేది. దాని మీద రాత్రి పరిగెట్టేసి కెమెరాలు తీసేసి, రాత్రిపూట తీస్తే గ్రెయిన్స్ వస్తాయని తెలియదు, సరిగ్గా రాదని ఏం తెలియదు. వి వెంట్ అండ్ స్టార్ట్ మేకింగ్ ఇన్ ఆల్ ద స్టఫ్. ఎక్కడి నుంచో ఫ్రెండ్ ఏదో కన్స్ట్రక్షన్ సైట్లో ఉంటే వాడి దగ్గర నుంచి బ్లూ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దాని మీద ఏదో రూమ్లో చేసి వి డిడ్ సంథింగ్, యూట్యూబ్లో పెట్టాం. అండ్ ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి ఏం తెలియదు అనమాట. చేసాం, పెట్టాం అంతే. ఇది ఏం చేయాలి, చేసింది ఏం చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి అంతే, అంతకన్నా ఏం తెలియదు. బట్ యూట్యూబ్లో పెట్టడం కూడా దట్ వాస్ టూ ఎర్లీ స్టేజ్. అప్పటికి యూట్యూబ్ వచ్చింది, బట్ మనం చేసింది యూట్యూబ్లో పెట్టాలి అన్నది కూడా లిటిల్ అడ్వాన్స్డ్ థింకింగ్. అవును సార్. అంటే అప్పటికి ఫేస్బుక్ ఉంది సార్, ఆర్కుట్ లేదు కానీ ఫేస్బుక్ ఉంది సార్. సో ఫేస్బుక్లో పెట్టాలంటే యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి ఫేస్బుక్లోకి రావాలి అంటే నేను చేసింది నువ్వు చూసుకోవాలి, మీరు చూసుకోవాలి, మీరు చూసింది నేను చూసుకోవాలంటే ఫేస్బుక్లో పెట్టాలి. నా ఫ్రెండ్స్ 10 మంది చూపించాలంటే ఫేస్బుక్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలంటే యూట్యూబ్లో పెట్టాలి, లింక్ అక్కడ వచ్చేది. సో దట్ వాస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. అంతే. అండ్ మై ఫ్రెండ్స్ వర్ ఆల్ టెక్ సావీ అండ్ ఆల్ దిస్ స్టఫ్. వాళ్ళు కొన్ని టెక్నాలజీ అవన్నీ దే నో. సో అలాగా అయ్యింది. తర్వాత ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక కథ చెప్దాం ప్రాపర్గా అని చెప్పి ఒక చిన్న సీన్ చెప్దాం, కథ కూడా కాదు సీన్ చెప్దాం అని చెప్పి వై సో సీరియస్ అని చెప్పి ఒక 4 ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఒక షార్ట్ ఫిల్మ్, అప్పటికి షార్ట్ ఫిల్మ్ తెలియదు, ఒక సీన్ అని తెలుసు, ఒక సీన్ తీసాం. 3 ఫ్రెండ్స్ ఒక అబ్బాయిని కన్విన్స్ చేస్తూ ఉంటారు. దేనికి? ఒక అమ్మాయికి వీడంటే ఇష్టం. అమ్మాయి తరఫున మీరు 3 ఫ్రెండ్స్ అమ్మాయి తరఫుని. ఒకడేమో న్యూట్రల్గా ఉన్నాడు, ఇద్దరేమో
ఒకడేమో న్యూట్రల్గా ఉన్నాడు సార్, వాడికి తెలియదు, సిచ్యువేషన్ తెలియదు. ఒక లవర్ బాయ్ ఉన్నాడు, వాడంటే ఒక అమ్మాయికి ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్ కన్విన్స్ చేస్తారు, ఎస్ చెప్పరా అమ్మాయికి, ఎస్ చెప్పు అని చెప్పి. ఈ కాన్వర్జేషన్లో మూడో వాడు కూడా నీ ప్రాబ్లం ఏంట్రా, అమ్మాయికి నీ ఇష్టం అయితే ప్రాబ్లం ఏంటి, నువ్వే ఇష్టపడచ్చు కదా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అది కాదురా, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, నేను ఎస్ చెప్పలేను అంత ఈజీగా అని ఆడు చెప్తున్నాడు అనమాట. వీళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఆల్రెడీ పుష్ చేస్తున్నారు, మూడో వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కథ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, మూడో వాడు ఎవడైతే ఉన్నాడో వాడి చెల్లె అమ్మాయి, వాడి చెల్లె అమ్మాయి, వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు అనమాట. సో వీడి చేత కన్విన్స్ చేయించి అన్నీ ఓకే రా, వాడు అన్నయ్య ఒప్పుకోడరా అంటే, ఎందుకు ఒప్పుకోడరా, నేను ఒప్పిస్తా అంటే, నువ్వే అన్నయ్య. అందులో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం, ఒక చిన్న సీన్ చేసాం అనమాట. ఇట్ వాస్ అ వెరీ ఫన్ అల్లరల్లరిగా నలుగురు ఫ్రెండ్స్ అండ్ చేసేసి అప్లోడ్ చేసి అరౌండ్ 7కో 6కో 8 అప్లోడ్ చేసి వెంటనే ఆ రోజు నైట్ ట్రైన్ ఉంది, తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతి వెళ్ళిపోయి దర్శనం అయిపోయింది, వచ్చేసాం, భోజనం చేసాం. సాయంత్రం మధ్యాహ్నం 4-5 కల్లా మా ఫ్రెండ్, అప్పుడు ఇంటర్నెట్ కూడా ఎడ్జ్లో ఉండేది, పెద్ద గొప్పగా ఉండేది కాదు, 6600 ఫోన్లు, ఆ ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్లో ఓపెన్ చేసి చూస్తే ఆడికి 15,000 వ్యూస్ కనిపించినాయి. మరి 15,000 వ్యూస్ రా అన్నాడు. అప్పుడు రిఫ్రెష్ కూడా అయ్యేది కాదు, ఇప్పుడు తిరుమల కొండపైన రిఫ్రెష్ కూడా అయ్యేది కాదు. ఊకో 150 అయి ఉంటాను అప్పుడు, మరి 150 అంత చీప్గా తీయకరా, 1500 అయి ఉంటుంది అంటే, బరీ 1500 కాదురా. అలా భోజనం చేస్తున్నాం, బయటికి వెళ్తాం, ఆ పైన కొండపైన ఏదో ఇది సరవణ భవన్ లాంటిది ఏదో ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళి తింటున్నాం. బయటికి వస్తే కానీ సిగ్నల్ లేదనమాట. బయటికి వస్తున్నాం, రిఫ్రెష్ కొడుతున్నాడు, లేదరా పెరుగుతోందిరా నెంబర్, ఇందాక నెంబర్ పెరుగుతోంది అని చెప్పి. అలా గంటకి రియలైజ్ అయితే వీఆర్ యాక్చువల్లీ క్లోజ్ టు 16,000 అనమాట. 16,000 వాజ్ అ హ్యూజ్ నెంబర్ ఫర్ us. those days Absolutely. ఇప్పుడు ఏది మామూలు సిల్లి వీడియో ఏది పెట్టినా ఇమీడియట్ గా 20, 30, 40 వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు 15,000 వ్యూస్ ఏంటి, ఎవరు చూస్తున్నారు ఏంటిది అని చెప్పి ఇంకా రాత్రంతా పడుకోలే. ఇంకా బయటికి రావటం, రిఫ్రెష్ కొట్టుకోవడం, చూడటం, నీకు రిఫ్రెష్ అయిందా, ఇదే పని, ఇదంతే పని అనమాట. అండ్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ వీ రీచ్డ్ అరౌండ్ 1,00,000 హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1.5-2 దగ్గర ఉన్నాం అనమాట. ఏంట్రా ఇది, ఏమైపోయింది, వాట్ ఆర్ వి డూయింగ్, జనాలు చూస్తున్నారు. అండ్ దెన్ అలాగా నెమ్మదిగా దట్ థింగ్ బ్రూడ్, చేద్దాం ఇది, లెట్స్ డూ ఇట్ అని చెప్పి అలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూ మేడ్ లైక్ 6-7 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ అలా వెళ్తూ దట్ రీచ్డ్ సుకుమార్ గారికి ఆ షార్ట్ ఫిల్మ్స్ రీచ్ అయ్యి ఆయన పిలిచారనమాట. ఆయన పిలిచి చెప్పమన్నారు. అలా ఇండస్ట్రీలోకి ఫస్ట్ అడుగు అంటే ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ చేశాను సార్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసాం. ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసి అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు, శిరీష్ గారు, నాని గారు, తర్వాత సుమంత్ గారు, తర్వాత రాజ్ తరుణ్ గారు, ఇంకొచ్చారు రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్, ఆయన రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్, ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. యా, సో ఆల్ దిస్ పీపుల్ కేమ్ డౌన్, అందరూ వచ్చారు. దే ఆల్సో ద షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అండ్ దెన్ అరవింద్ గారు పిలిచి హీ సెడ్, ఐ విల్ ఫండ్ యూ, మీరు ప్రొడ్యూస్ చేయండి, ఐ విల్ ఫండ్ ప్రాజెక్ట్, మీరు చెయ్యండి అని చెప్పి. అలాగే వి డిడ్ మీకు మీరే మాకు మేమే అని ఒక ఫిల్మ్ అనమాట, ఫీచర్ ఫిల్మ్ చేసాం. ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. సో ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. కానీ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ సుకుమార్ గారు ఎందుకన్నా అంటే, మీకు మీరే మాకు మేమే కన్నా ముందు నాన్నకు ప్రేమతో వచ్చింది 3 months. సో పీపుల్ గాట్ టు నో, ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ గాట్ టు నో మై నేమ్ బికాస్ 3 months బిఫోర్ నాన్నకు ప్రేమతో వచ్చింది కాబట్టి దట్ వాస్ ద ఎంట్రీ. బట్ దెన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ త్రూ అరవింద్ గారు అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సుకుమార్ గారు వర్క్ చేశారా నాన్నకు ప్రేమతో మీరు? లేదు సార్, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి షార్ట్ నా ఫీచర్ ఫిల్మ్ చూపించారు, నా ఫీచర్ ఫిల్మ్ కథ చెప్పమన్నారు. షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసావు, నీ సినిమా కథ చెప్పు అన్నారు. కథ చెప్పా. ఒరే నువ్వేమో చేసావని థ్రిల్లర్స్, షార్ట్ చేసేదేమో లవ్ స్టోరీ, అది కూడా లాజికల్గా చేస్తున్నావు నువ్వు, ఇది కాదు పక్కన పెట్టు, ఇది ఎలాగో స్టార్ట్ అయిపోయిందా అన్న. స్టార్ట్ అయిపోయింది సార్, డోంట్ వరీ, దీని రిజల్ట్ ఏమైనా మంచిదే అవుతుంది, విల్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, నీ షార్ట్ ఫిల్మ్స్ లాంటి కథ చెప్పు అన్నారు. అప్పుడు ఐ టోల్డ్ నాన్నకు ప్రేమతో, అప్పుడు నాన్నకు ప్రేమతో కాదు, అండ్ ద స్టోరీ ఐ టోల్డ్ వాజ్ ఆల్సో టీచర్ కోసం స్టూడెంట్ చేసే కాన్ఫ్లిక్ట్ అనమాట. నాన్న కోసం హీరో చేస్తారు కదా ఇందులో, అందులో టీచర్ కోసం స్టూడెంట్ చేస్తాడు.
మెంటర్ కోసం చేస్తాడు బేసిక్లీ. ఓకే. సో అది ఇదనమాట. అండ్ ఇట్ వాస్ అ వెరీ బేసిక్ స్టోరీ. అంటే అప్పటికి ఇంకా ఇంత ఇవాల్వ్ అవ్వలేదు, రైటింగ్ రిచ్ అవ్వలేదు, లాజిక్స్ అన్నీ వేర్ దేర్, లాజిక్స్ వరకు ఉన్నాయి కానీ ఇంత ఇవాల్వ్ అవ్వలేదు, ఇమోషన్ ఇవాల్వ్ అవ్వలేదు. ఇమోషన్స్ ఉండేవి కాదు నాకు, వెరీ లో ఆన్ ది ఇమోషన్స్ దెన్. ఇమోషన్స్ ఉండే, ఇమోషన్స్ ఏవిరా, లాజిక్ వరకు బాగానే పెడుతున్నావు, ఇమోషన్స్ ఏవి, ఇమోషన్స్ ఎందుకు సార్, లాజిక్ ఉంటే చాలు కదా, లాజికల్గా ఉండాలి సార్ కదా. పెళ్ళయిందా అంటే అయింది సార్. పిల్లలు ఉన్నారా అంటే లేరు సార్, వాళ్ళు పుట్టినప్పుడు నీకు తెలుస్తుంది నీకు, అప్పుడు సినిమా అర్థం అవుతుంది నీకు. అర్థమైంది సార్. వాడు ధృవగాడు పుట్టిన తర్వాత చాలా అర్థమైంది. పెద్ద అబ్బాయి పేరు ధృవ. ఓకే. సో అలాగా దట్ థింగ్ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. సో నానక ప్రేమతో కథతో మీ ప్రయాణం మూల కథ సార్, మూల కథ అదేలేండి. తర్వాత అంతా మరి సుకుమార్ గారు మీరు అందరూ కూర్చుని చాలా చేశారు. అదే నేను రాసిన దానికి ఆయన చేసిన దానికి మాతృక మీది, జస్ట్ జెనసిస్ పాయింట్ అంతే అంతే సార్, మాతృక. దాన్ని ఆ విధంగా చేసేది పెద్ద ల్యాండ్ మార్క్ హిట్ అయిన ఫిల్మ్ కదా. అవును సార్. తర్వాత నాకు మై డౌట్, మీరు ఆ సినిమా అంత మంచి హిట్ సినిమాకి పనిచేసి ఒక మాతృకను అందించి, సుకుమార్ గారు చాలా దాని మీద కష్టపడి ఉండొచ్చు, టీం అంతా బాగా, బట్ మీరు అసలు ధాతువు అంటాం కదా, రా మెటీరియల్ ఇచ్చింది మీరు. సో మీకు ఆ ఇమేజ్, ఆ ఫేము, ఆ రికగ్నిషన్ రాదర్, అది మీకు ఇమీడియట్గా డైరెక్టర్ అవడానికి వర్కౌట్ అవ్వలేదండి? లేదు సార్, అంటే మీకు మీరే మాకు మేమే వర్కౌట్ ఫెయిల్ అయిన తర్వాత ఐ రియలైజ్ నేను ఇంకా నేర్చుకోవాలి, రైటింగ్ నేర్చుకోవాలి. ఐ నీడ్ టు, ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి వచ్చేస్తున్నాను నేను, ఇట్ ఇస్ నాట్ రైట్. అప్పుడు యూట్యూబ్లో కూడా కమెంట్స్ ఉండేవి సార్, ఎవడు తిట్టేవాడు కాదు, పీపుల్ వేర్ నైస్. ఎవరు ఎదుటి ఇన్సల్ట్ చేయాలనో లేకపోతే వీడిని హ్యూమిలేట్ చేయాలనో మాట్లాడేవారు కాదు. నచ్చలేదు బ్రో అనేవారు అంతే. ఏంటి బ్రో ఇది ఇంకా బెటర్గా తీయచ్చు కదా అని, అంతే, అదే లిమిట్ ఉండేది. అంటే రాసే ఎవరైతే పాజిటివ్ రాస్తున్నారో వాళ్ళందరూ పాజిటివ్ రాసేవారు. సో వీ హ్యాడ్ గుడ్ పాజిటివ్ కమెంట్స్. అయితే పాజిటివ్ కామెంట్, లేకపోతే నచ్చలేదు ఒకళ్ళిద్దరు ఉండేవారు, ఒకళ్ళిద్దరు వుడ్ సే నెగటివ్ వర్డ్ హియర్ అండ్ దేర్, బట్ అంత పెసిమిజం లేదు అప్పుడు. బూతులు తిట్టే అంత లేదు, అంత లేదు. సో ఆ తర్వాత ఆఫ్టర్ ఆ మూవీ ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ నేను ఇంకా ఐ హ్యావ్ టు లెర్న్, నేర్చుకోవాలి అని చెప్పి. దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ యాజ్ అ రైటర్గా వర్క్ చేస్తున్నాను. కరెక్ట్గా ఆ టైంలో సుకుమార్ గారి దగ్గర వాజ్ వర్కింగ్ విత్ సుకుమార్ గారు యాజ్ రైటర్. విక్రమ్ కే కుమార్ గారి దగ్గర చేశాను. తర్వాత కపుల్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఇస్మార్ట్ శంకర్ విత్ పూరి గారు చేశాను. వెరీ షార్ట్ స్పాన్, కానీ పూరి గారితో షార్ట్ స్పాన్ ఇస్ అ హ్యూమంగస్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో అది చేశాను. ఏంటండి పూరి గారి దగ్గర హ్యూమంగస్ అన్నారు కదా, షార్ట్ జర్నీ అయినా హ్యూమంగస్, వాట్ ఈస్ ఇట్ రియలీ దట్? I'll try to explain my understanding, sir. జనరల్గా నేను చాలా మంది దగ్గర చేశాను కాబట్టి ఒక కథ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది అనుకోండి. పొద్దున్నే వచ్చాం, కాఫీ టీలు తాగేసాం, కూర్చున్నాం, టిఫిన్ చేసి కూర్చున్నాం, డిస్కషన్ అని చెప్పి కూర్చున్నాం. వేరే ఇన్ జనరల్ ఆల్సో ఎవరి దగ్గర అయినా ఒక గంట మాట్లాడతాం ఆ టాపిక్ మీద, ఒక గంట మాట్లాడతాం, 2 గంటలు మాట్లాడతాం. 2 గంటలు పోయాక ఇంకా డ్రైన్ అయిపోతాం, ఎనర్జీ విల్ గో అవుట్. ఆ తర్వాత కొంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి విల్ గో అరౌండ్ అండ్ ఆల్ ద స్టఫ్. మళ్ళీ భోజనం చేసి తిన్నాక మళ్ళీ ఎనర్జీ రాదు, మళ్ళీ సాయంత్రం 4 o'clock 5 o'clock వీ ట్రై టు డూ ఇట్ ఆర్ నెక్స్ట్ డే. సో జనరలీ పర్ డే ప్రొడక్టివిటీ ఈజ్ అరౌండ్ 1.5 hour as the productivity. అంతే. Just imagine if the productivity is 2 hours, a half 1.5 hour 2 hour 1.5 hour దాటిన తర్వాత ఇంకొక అరగంట పుష్ చేసామనుకోండి, ద హోల్ ఎనర్జీ ఈజ్ లాస్ట్, మైండ్ ఫంక్షన్ అవ్వట్లేదు. అయినా సరే ఒక అరగంట పుష్ చేసామనుకోండి, you're literally mining gold. డ్రైన్ అయిపోయి ఉన్నాం, ఇంకా వీకెస్ట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాం, బట్ యూ స్టిల్ పుషింగ్ another half an hour, you're mining gold. You're pushing another 1 hour, you're mining something impossible. And you're pushing 8 hours, that is absolute brilliant. నేను ఎవరిని పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా కథ తప్ప ఇంకా ఏమీ ఫోకస్ లేకుండా దాని మీద ఉండే మనిషి నేను చూడలేదు. చెల్లి పెళ్ళి
ఇస్మార్ట్ శంకర్కి గోవాలో ఉన్నారు. రామ్ గారు కాల్ చేశారు, రామ్ పోత్మిని గారు కాల్ చేసి కిరణ్ డిస్కషన్కి వస్తావా అన్నారు. చెల్లి పెళ్ళి ఉంది సార్ అంటే తీసుకున్నారు. 2-3 డేస్కి రా మనం మాట్లాడదాం, అంత వెళ్ళిపోదు కానీ సరే సార్ ఉంటాను. అది లైక్ 2-3 డేస్లో ఏమైపోద్ది ఏముంటుంది. సో వెళ్ళాను. వెళ్ళగానే ఇలా కథ డిస్కస్ చేస్తున్నాం, ఇది కూడా ఒకసారి వినండి అని చెప్పి కథ నాకు ఒక వాళ్ళ టీం మెంబర్ ఒకటి పంపించి కథ చెప్పించారు. ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రెమైస్ ఇస్ నైస్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్, దే హ్యాడ్ అ బేసిక్ దిస్ థింగ్. వెళ్ళి కూర్చుంటే సార్ ఇస్ లైక్ చెప్పండి అంటే ఆయనకి ఎవరు అక్కర్లేదు సార్, లిటరల్గా ఆయనకి ఎవరు అక్కర్లేదు. ఆయన ఒక్కడే ఈజ్ అన్ ఆర్మీ బై హిమ్సెల్ఫ్. ఎవరు? పూరి గారు. ఎవరు అక్కర్లేదు, కూర్చున్నారు, చెప్పండి ఇక్కడ ఏమవుతుంది, ఏదో చెప్తున్నారు, ఓకే ఏదో రాసుకున్నారు, ఇక్కడ ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అలా రాస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జైల్ బ్రేక్ అన్నారు. జైల్ బ్రేక్ అనగానే నా మైండ్ స్టార్టెడ్ రన్నింగ్. సార్ గివ్ మీ 15 minutes అని పక్కకి వెళ్ళిపోయి జైల్లోకి ఇలాగా ఖైదీలు వస్తారు, లోపలికి ఒక యూనిఫామ్ వస్తుంది, పోలీస్ యూనిఫామ్ లోపలికి ఒక పార్సల్లో వస్తుంది, ఇలా మారుతుంది, అది చేతులు మారితే అది ఇది అని చెప్పి ఒక జైల్ బ్రేక్ కోసం ఒక 5-6 pages రాసి తీసుకొచ్చాను. దిస్ థింగ్ ఇలా జైల్ బ్రేక్ అవుతుంది అని చెప్పి చూసి అద్దరిపోయింది కిరణ్, చాలా బాగుంది, ఎందుకు రాసేవాడిని. అదే సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇదే సినిమా రాసావు కదా కిరణ్ అని. అది కాదు సార్ జైల్ బ్రేక్ అన్నారు కదా అంటే, ఇది పక్కన పెట్టు, ఓపెన్ చేసి ఫస్ట్ సీన్ ఇది, దానికి ఎందుకంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఓపెన్ చేస్తే పారిపోయాడ్రా అని సౌండ్ వస్తుంది, పుప్పున ఒక లైట్ ఆన్ అవుతుంది, అందులో పరిగెడుతూ ఉంటాడు, వెనకాల పోలీసులు పరిగెడతారు. అవును కదా, వై డూ వీ హ్యావ్ టు పారిపోయడం చెప్పాలి. అండ్ దెన్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ ఆన్ హిమ్. ఇది ఏం చెప్తున్నారో వాట్ ఎవర్ సెంటెన్స్ హీ సేస్ హీ వాంట్స్ దట్ సీన్ ఓన్లీ, అంతకన్నా ఎక్కువ వద్దా ఆయనకి. అవును. జైల్ బ్రేక్ అంటే మొత్తం జైల్ బ్రేక్, సినిమా జైల్ బ్రేక్ గురించి కాదు, సినిమా వేరే దాని గురించి మొత్తం అంతా. జైల్ బ్రేక్ అంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నావు నువ్వు, డోంట్ ఓవర్ డూ ఇట్, జైల్ బ్రేక్ మేక్ ఇట్ క్రిస్ప్, మేక్ ఇట్ షార్ట్. లైక్ నౌ ఐ వాజ్ క్యూరియస్. అదే ఫస్ట్ టైం ఆయన కలవటం కూడా ఫస్ట్ టైం. సో ఐ వాజ్ లిస్నింగ్. పొద్దు నుంచి అలా టక మధ్యాహ్నం అయిపోయింది, మధ్యలో ఎవరో వచ్చి సార్ ఈ హీరోగా ట్రైలర్ వచ్చింది సార్ అన్నారు. బాగుంది. నెక్స్ట్ సీన్ ఏంటి సార్, భోజనం సార్, నెక్స్ట్ సీన్ ఏంటి, ఇలాగే ఉన్నారు సార్ ఆయన. దట్ 12 hours or something, he was extremely focused. 6 o'clock shut down, switch off అయిపోయింది బటన్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అలా బీచ్కి వెళ్ళాం, విజిటింగ్, హ్యావింగ్ ఫుడ్ అండ్ ఆల్ ది స్టఫ్. బుర్ర పనిచేస్తున్నది ఇంకా. సార్ ఆ సీన్లో సెకండ్ హాఫ్లో ఆ సీన్లో అంటే పక్కనే కూర్చుంది ఆయన పక్కన. ఎందుకు చెప్తున్నావు కిరణ్, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అదే సార్ ఆ సీన్, రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. సో 12 గంటలు పనిచేసిన తర్వాత హీ టర్న్స్ ఇట్ ఆఫ్ అండ్ సెట్స్ రిలాక్సెస్. నౌ దట్ ఈస్ అమేజింగ్. నేను ఎవరినో అలా చూడలేదు. అండ్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ నేర్చుకోకూడదు, అది ఆయన దగ్గర మాత్రం నేర్చుకోకూడదు. అది డిఫరెంట్, ఆ డిఎన్ఏ వేరు సార్. అంతలాగా పర్సివరెన్స్ యూ కెనాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సివరెన్స్ బై నేచర్. ఆయనకు ఉంది అది బై నేచరే, పట్టుదల అలాగా ఫినిష్ చేసేయాలి, హ్యావ్ టు గో ఫినిష్ చేసి అయిన తర్వాత స్విచ్ ఆఫ్, మైండ్ ఆఫ్ చేసేసి లెట్స్ పార్టీ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఆ నేచర్ ఇస్ అ వెరీ అంత ఈజీగా రాదు. 2-3 గంటలు సార్, 3 గంటల తర్వాత బుర్ర పని చేశారు. ఐ నో ఇట్. మీరు 8 గంటలు కాదు 12 గంటలు కూర్చున్నా కంటెంట్ డ్రైవ్ ఇట్ కెన్ బి ఓన్లీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ ఎట్ ద మోస్ట్. అబ్సల్యూట్లీ. అండ్ టెల్ యూ సార్, ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత 5 o'clockకి రామ్ గారు అప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చారు. రామ్ నరేషన్ రెడీ అన్నారు. ఏంటి నా ఇప్పుడే కదా పాయింటర్స్ రాసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నాం, ఏదో రాసుకున్నారు, నరేషన్ చెప్తా అంటారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ డే అనుకుంటే, ఇట్ వాజ్ నెక్స్ట్ డే, నరేషన్ అంటారు ఏంటి, వాట్ ఈస్ దిస్, ఇలా చెప్తారు. ఇట్ వాజ్ జస్ట్ హ్యాడ్ డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. ఆయన ఏం నోట్ చేసుకుంటున్నారు ఏంటి తెలీదు. ఏమన్నా అయిపోయి వాజ్ టైపింగ్ సంథింగ్, దట్స్ ఆల్. దట్ ఈవినింగ్ హీ గేవ్ అ నరేషన్ సార్. I was blown. I was literally blown. అసలు ఏం చెప్పాడు ఆయన, కథ అత్తర కొట్టేశాడు ఆయన, బాబోయ్. అంతే. అంటే దే వర్ ఫ్యూ చేంజెస్. ఆ నరేషన్ విన్నాను, ఆ నరేషన్ నుంచి దే వర్ ఫ్యూ హియర్ అండ్ దేర్, కొంచెం లాజికల్ చేంజెస్ 1-2 ఉన్నాయి, కొంచెం ఎమోషనల్ డ్రామా కొంచెం పెంచారు, దట్స్ ఆల్. ఆయన ఇచ్చిన నరేషన్కి స్క్రీన్ మీద దానికి దే విల్ బి 15-20% డిఫరెన్స్. ఓకే, 15 కూడా ఎక్కువేమో, 10% అనుకోండి. అదే. అండ్ నేనే కాదు,
ఎవరైనా చెప్తారు, సార్తో పనిచేసిన ఎవరైనా చెప్తారు, ఆయన కథ ఎంత కరెక్ట్గా రాస్తారు, షూటింగ్ కూడా అంత కరెక్ట్గా తీస్తారు. షూట్ చేసిన తర్వాత బ్లూపర్స్ రిలీజ్ చేయడానికి ఫుటేజ్ లేదంటే ఎంత షూట్ చేస్తారో అంతా సినిమాలో ఉంది. సో దట్ ఈస్ వేర్ హిస్ ఎంటైర్ ప్రాసెస్ లైక్ దట్. అండ్ I admired him and I liked his process and all this stuff. Then I said, no, I am not this good. నేను 2 గంటలు రాయగలనేమో, 10 పేజీలు రాయగలనేమో, అంతే. అంతకు మించి నేను పుష్ చేయలేను. ఐ కాంట్ డిగ్ మోర్ దెన్ వాట్ మై మజిల్ సపోర్ట్. అదేలే. అంటే ఇప్పుడు మీరు ఒక రైటర్గా సార్ అంతమంది పెద్ద డైరెక్టర్ల తాలూకా అభినందనలు పొందిన ఒక మంచి రచయిత మీరు. సార్ అంటే మైండ్ ఉన్న రచయిత. సార్ సుకుమార్ గారితోనే చేశారు, పూరి గారితోనే చేశారు. వాట్ ఈస్ ది మేజర్ సేలియంట్ డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యన మీకు బాగా కొట్టొచ్చినట్టు కనిపించిన వ్యత్యాసం చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వ్యత్యాసం అంటూ ఐ కెనాట్ డిఫరెన్స్ అని చెప్పలేను సార్, బట్ ద స్టైల్ ఇస్ వే డిఫరెంట్. ద స్టైల్ ఇస్ ఇప్పుడు సుకుమార్ గారు ఒక క్యారెక్టర్ పట్టుకున్నారు అంటే ఆయన ప్రపంచం క్యారెక్టర్ అయిపోతుంది. హీ బిహేవ్స్ లైక్ దాట్, హీ టాక్స్ లైక్ దాట్, హీ ఈట్స్ లైక్ దాట్. ఆయన ప్రపంచం అంతా అందరితో అలాగే మాట్లాడతారు. ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ ప్రపంచంలో ఉంటారు ఆయన. ఆ రియాక్షన్స్లో కథలోకి వెళ్తూ ఉంటుంది. ఓకే. ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ప్రపంచాన్ని మొత్తం చూస్తారు. సో పుష్ప టైం చిత్తూరు స్లాంగ్లో మాట్లాడేసేవారు ఆయన. ఆయనకు వచ్చిన కూడా మాకు తెలియదు. ఆయనకి సగం వచ్చగానే మాట్లాడేసేవారు, అలా నడిచేసేవారు. హీ యూస్ టు వాక్ లైక్ దట్. ఎందుకు నడుస్తున్నారు మాకు అర్థమయ్యేది కాదు, ఇలా నడుస్తుండేవారు. అవునా? ఎందుకు నడుస్తున్నారు ఇలాగా, ఏంటిది నొప్పిగా ఉందా ఏంటి, మధ్యలో క్యారెక్టర్ కన్సిస్టెంట్గా ఉండేవారు. ఇక్కడ ఇలా అయితే పుష్ప ఏం చేస్తాడు, హీ వాజ్ ఇన్ దట్ స్పేస్. సుకుమార్ గారిది అది ఏంది, ఇక్కడ ఈ సీన్ పడింది, నెక్స్ట్ ఏం పడుతుంది లాజికల్. ఇప్పుడు పూరి గారిది ఇక్కడ జైలు బ్రేక్ అయింది, నెక్స్ట్ ఏం చేస్తాడు, బ్యాక్ స్టోరీ ఏంటి, చిన్న బ్యాక్ స్టోరీ, ఇది అయ్యింది, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎవడైతే జైలు వాడి దగ్గరికి వెళ్తాడు, అంతే కదా, వెళ్ళండి. ఆయన ఏం చేశాడు, ఉంచాడు, చంపేశాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, అమ్మాయి దగ్గరికి లవ్ చేశాడు కదా, అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సో హీస్ వన్ స్టెప్, లాజికల్ స్టెప్ అనమాట. ఈ తర్వాత నెక్స్ట్ లాజికల్ మూవ్ ఏంటి. అండ్ దట్ మ్యాన్ ఇస్ సూపర్ డూపర్ ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ వస్తుంది కదా, సాంగ్ వస్తుందా, అవును సార్ సాంగ్ పడే మూమెంట్ చెప్పండి ఏమంటాడు. జనరల్ సాంగ్ అంటే మనం ఏదో యూ క్రియేట్ దట్ మూడ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, ఇవన్నీ వద్దు. హీరో ఏమంటాడు చెప్పండి అంటే, సార్ ఇస్మార్ట్ శంకర్ కదా ఇచ్చి పడేస్తారు అంటాడు. ఇంకేమైనా సార్ ఇంకోటి ఏదో డైలాగ్ ఏదో ఇంకేమైనా ఇంకో అబ్బాయి ఉన్నా మేము కౌను మాలం తెరుకో, బాగుంది, ఫోన్ తీసి మేము కౌను మాలం తెరుకో రాయ్, సాంగ్ రాసి అక్కడే అయిపోద్ది. ఎవ్రీథింగ్ ఫినిషెస్ ఇన్ ద గో. అండ్ మీరు చాలా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు పుష్ప గురించి కూడా చెప్పారు కదా, అసలు ఆ పుష్ప అనే ఆ యూనివర్స్ క్రియేట్ చేయడానికి బేసిక్ ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారండి, మీరా? లేదు సార్, సార్ హ్యాడ్ దోస్ ఆర్టికల్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆర్టికల్స్ ఉన్నాయి సార్ దగ్గర. వీ షుడ్ డిస్కస్ అబౌట్ దట్. నాన్నకు ఎంతో టైం కానీ అప్పటి నుంచే ఉంది. ఓకే. టైల్ ఎండ్ అనుకోండి, టైల్ ఎండ్ దాంట్లో ఉంది. నాన్నకు టైం ఉందా, ఇది బాగుంది, స్పేస్ బాగుంది, ఎక్స్ప్లోర్ చెయ్యాలి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి అలాగా చూద్దాం ఏమైనా అవుతుంది అని చెప్పి. సో ఆ టైంలో ఏమైందంటే రంగస్థలం అవుతున్నప్పుడు నేను ఒక సిరీస్ అప్పుడు ఒక సిరీస్ రాశాను సార్. అప్పుడు 2000 రంగస్థలం 2017-18 అనుకోండి, 17 టైంలో వివర్ రైటింగ్ సిరీస్ అనమాట. నేను, అనురాగ్, శ్రీకాంత్ అందరం కూర్చొని. అప్పుడు మాకు సిరీస్ అంటే నెట్ఫ్లిక్స్ కూడా అంత స్ట్రాంగ్ లేదు. 8 ఎపిసోడ్ సిరీస్ మాకు తెలియదు. మాకు అన్ని అమెరికన్ సిరీస్లే తెలుసు. 24 ఎపిసోడ్స్ అదే తెలుసు అనమాట. సో 24 ఎపిసోడ్ సిరీస్ రాయమని చెప్పి మాకు ఈటీవీ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్డ్ ఈటీవీ విన్ అప్పుడు. సో అప్పుడు బాపినేడు గారు పిలిచి ఒక థ్రిల్లర్ మీకు ఇలా థ్రిల్లర్ రాద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, రాయండి, ఇట్ హ్యాస్ టు బి 24 ఎపిసోడ్స్ సో దట్ వీ కెన్ టెలికాస్ట్ ఇన్ ద ప్లాట్ఫామ్, వీ కెన్ ఆల్సో టెలికాస్ట్ ఇన్ ద టెలివిజన్. సార్ సార్ కొంచెం డార్క్ ఉంటుంది పర్లేదు అంటే, మీరు అవేం పట్టించుకోకండి, వీల్ ఫిగర్ ఇట్ అవుట్, మీరు రాయండి అని చెప్పి. సో వీఆర్ చిన్న ఎక్స్టెన్షన్ బిఫోర్ ఐ గో ఇన్ టు పుష్ప స్పేస్ సార్. కథ రాస్తున్నాం, వీ రైటింగ్ సంథింగ్ కాల్డ్ చార్లీ అనమాట. సో వీ రోట్ అ ఫస్ట్ ఎపిసోడ్
సెకండ్ ఎపిసోడ్ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సెకండ్ ఎపిసోడ్ రాసాను. థర్డ్ ఎపిసోడ్కి ఏమైందంటే ద యాంటాగనిస్ట్ బికేమ్ స్ట్రాంగర్. నైస్. ఫోర్త్ ఎపిసోడ్ స్ట్రాంగర్ ద యాంటాగనిస్ట్ హార్డ్ ద జర్నీ కాబట్టి. ఎస్. ఫోర్త్ ఎపిసోడ్ యాంటాగనిస్ట్ బికేమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. 6th 7th వచ్చేటప్పటికి యాంటాగనిస్ట్ బికమింగ్ సూపర్ పవర్ఫుల్ అనమాట. మాన్స్టర్స్. Absolutely. Sometimes monster, sometimes super genius, sometimes he's got a good heart, but what he's doing is wrong. అలా వెళ్ళిపోతుంది అనమాట. తప్పు చేస్తున్నాను రా, వి సెలబ్రేటింగ్ ద యాంటాగనిస్ట్ వే టూ మచ్. ఐ నో వీ నీడ్ టు లవ్ అవర్ యాంటాగనిస్ట్. మీరు చూసే ఉంటారు, ఐ లైక్ మై యాంటాగనిస్ట్, ఎస్. ఐ అడ్మైర్ మై యాంటాగనిస్ట్. దట్ ఈస్ వెన్ మై హీరోస్ బికమ్ righteous, the proper this thing. సో అలాగా యాంటాగనిస్ట్ became strong అనమాట. తప్పు చేస్తున్నాం అని చెప్పి వాట్ ఇట్ ఇట్ వాస్ మై ఫ్రెండ్ అనురాగ్, మన మృత్యుంజయ్ కూడా హీస్ డన్ ద స్క్రీన్ ప్లే అండ్ రైట్ డైలాగ్స్ ఆల్సో. హి వాస్ విత్ యు. హీ వాస్ విత్ మీ. సో తను వాళ్ళ నాన్నగారు లాయర్ అనమాట. ఆయన అడిగితే హీ సెంట్ అస్ టు వికే సింగర్ జైల్ డీజీపీ జైల్స్కి. అక్కడికి వెళ్ళి సార్ ఏం కావాలి మీకు అంటే ఇలాగా డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను సార్, వీ వాంట్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రిజనర్స్ అండ్ ఆల్ ద స్టఫ్. దాన్ని వెళ్ళండి, ఎన్ని రోజులు కావాలి అన్న. ఒక 4-5 days, మాకేం తెలుసు 4-5 days. మృత్యుంజయ్ చూస్తుంటే జైలు, చర్లపల్లి జైలు, అక్కడికే వెళ్ళి మళ్ళీ అక్కడికే వెళ్ళి అదే రౌండ్ ఆఫ్ దిస్ టైం. సో అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వి సా బ్యూటిఫుల్ ప్లేస్, బాగుంది, ప్రిజనర్స్ ఉన్నారు, ఎవరు అందరు క్రిమినల్స్ అన్ని ఆన్ ఫేస్ అని చెప్పలేం కదా సార్, ద క్రైమ్ ఈస్ డన్. వాళ్ళు పొద్దున్న 4 గంటలు లేచి రెడీ అయ్యి 5 గంటలకి యోగా చేసి ఆర్ ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉంటారు. 6 గంటలు సన్సెట్ ఏమో పడుకుని పోతారు. సో దే గ్లో అండ్ ఆల్ ద స్టఫ్, ఫిట్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, అండ్ ఆఫీసెస్ వస్తుంటే అలర్ట్గా ఉంటారు. ఇట్స్ మోర్ లైక్ అన్ ఆర్మీ బేస్ క్యాంప్ లాగా ఉండిందనమాట. అండ్ ఒక్కొక్కళ్ళు యాజ్ వీ వెంట్ త్రూ వీ గాట్ టు నో ద క్రైమ్స్ దే హ్యావ్ డన్ అండ్ ఆల్ ద స్టఫ్. ఇట్ వాస్ లిటిల్ స్కేరీ. అండ్ దెన్ వీ స్టార్ట్ రీడింగ్ ద కేస్ ఫైల్స్ జస్ట్ టు అండర్స్టాండ్ దేర్ దిస్ థింగ్. కేస్ ఫైల్స్ చదువుతున్నాం. కేస్ ఫైల్స్ చదవడానికి మాకు 15 రోజులు పట్టింది. అండ్ వీ షార్ట్ లిస్టెడ్ 5 or 6 people. వాళ్ళు వస్తారా కూడా తెలియదు. సో శోభన్ భాస్కర్ సార్ వాజ్ సూపరింటెండెంట్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మాకు లిస్ట్ తయారైంది సార్, కానీ ఇంకో పక్కన ఇంకో లిస్ట్ తయారవుతుంది, మీరు చేసుకోండి, ఐ హ్యాండిల్ ఇట్ అన్నారు. అండ్ దే ఇన్ఫార్మ్డ్ వికే సింగ్ సార్కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ దెన్ వీ స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. అండ్ దెన్ వీ రియలైజ్డ్ వన్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ ఎనఫ్, బికాస్ నోబడీ, మనందరి దగ్గర సీక్రెట్స్ ఉంటాయి సార్, వీ ఆల్ హ్యావ్ సీక్రెట్స్. ఎస్, న్యాచురల్లీ. The reason why he's in the jail is because his secret is opened. Disclosed అయిపోయింది. And he knows I've read his file. But ఎంతైనా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, నేను ఈ క్రైమ్ చేశాను అని చెప్పడానికి. బట్ ఒక అబద్ధం చెప్పాలి అంటే మైండ్లో ఒక నిజాన్ని తలుచుకుంటూనే అబద్ధం చెప్పాలి. కరెక్ట్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ వీ వుడ్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్, నాట్ మెస్ విత్ దెమ్. వాళ్ళ క్వశ్చన్స్ అడిగేవాళ్ళం, ఏం చెప్తారు అన్నీ వినేవాళ్ళం. అండ్ అయిన తర్వాత రాత్రి కూర్చుని నోట్స్ కంపేర్ చేసుకునేవాళ్ళు, ఆయన ఏం చెప్పారు, రికార్డులో ఏముంది. ఆఫ్టర్ 2-3 days మళ్ళీ ఆయన పిలిచేవాళ్ళం. వీ యూస్ టు కాల్ ద ప్రెసిడెంట్ పిలిచేవాళ్ళం. ప్రెసిడెంట్ పిలిచి మళ్ళీ వీ యూస్ టు, సార్ నిన్న వెళ్ళినప్పుడు మీ ఇద్దరు కలిసి వెళ్ళా అని చెప్పారు కదా, నేను ఒక్కడనే వెళ్ళాను, అక్కడ నేను దొరికిపోయాను అని చెప్పేవాడు. సార్ మీ ఇద్దరు కలిసి వెళ్ళారని చెప్పారు కదా, యాజ్ ఫర్ ద ఫైల్ బేసిక్లీ. సో నౌ బికాస్ ఐఎమ్ థింకింగ్ ద ట్రూత్ అండ్ టెలింగ్ అ లై, నౌ ఐ డోంట్ రిమెంబర్ 2 days బ్యాక్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్. 2 రోజుల క్రితం ఏం చెప్పాడో మర్చిపోయాడు. 2 days నేను చెప్పాడు మర్చిపోయాడు, కానీ నిజమే ఉంటుంది. ఓహో చెప్పేసాను ఈడికి అని చెప్పి దే యూస్ టు ఓపెన్ అప్ లిటిల్ మోర్. దే యూస్ టు ఓపెన్, బట్ ఆల్ ఆర్ లైఫ్ సెంటెన్స్ బిజినెస్. ఎవరు 6 months బయటకు వస్తారు, 1 year బయటకు వస్తారు, ఎవరు కాదు. ఆల్ ఆర్ లైఫ్ సెంటెన్స్ బిజినెస్. సో వాళ్ళు జైల్లోనే ఉండాలి బేసిక్లీ. సో అలాగా వీ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. అలా థర్డ్ ఇంటర్వ్యూకి వీ యూస్ టు గెట్ ఆల్ ద రైట్ ఇన్ఫర్మేషన్. సో ఒక ఇంటర్వ్యూ 3 hours 4 hours ఉండేది. సో అలాగా వీ స్పెంట్ ఆల్మోస్ట్ 1 year ఇన్ ద జైల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్. ప్రిజన్లో అంటే పొద్దున్నే సార్ ఇందాక మీరు ఫైలు వాళ్ళు చెప్పింది 2 మ్యాచ్ చేసుకునే వాళ్ళు అండి అన్నారు కదా, ఈ రెండిట్లో ఫైల్డ్ కంటెంట్ వాళ్ళు మీకు నెరేట్ చేసిన కంటెంట్ లో తేడా ఉండేదండి? ఆర్ ద సేమ్? నెవర్ ద సేమ్. సో దేర్ వాజ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లెట్స్ సే దేర్ వాజ్ అ కిడ్నాపింగ్ అండ్ ఎక్స్ అనే ప్రిజనర్ అతను కిడ్నాప్ చేసి ఒక బాబుని కిడ్నాప్ చేసి హీ రాన్ అవే, హీ వాస్ కాట్. సో ఈయన కథ చెప్తున్నప్పుడు ఏం చెప్తాడు, కిడ్నాప్ చేసే ఉద్దేశం లేదండి, నేను వాళ్ళ ఇంటికి ఏదో ఫంక్షన్కి ఏదో వెళ్ళాను,
ఫంక్షన్ డబ్బులు అవసరం వచ్చింది అడిగాను, వాడు ఇవ్వలేదు. సో సాయంత్రం పూట నేను తీసుకెళ్ళిపోయాను, ఐ టుక్ హిమ్ అవే అని చెప్తాడు. ఫైల్లో ఏముంటుందంటే ఇతనితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఆ ఇంటికి వచ్చారు, ముగ్గురు ఇంట్లోకి రాలేదు, ఇతను ఒకడే ఎక్స్ అనే అతను ఒకడే లోపలికి వెళ్ళాడు. అందరూ పడుకున్న తర్వాత ఇతను బాబుని తీసుకుని బయటికి వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఈ నలుగురితో పాటు ఎస్కేప్ అయ్యాడు అని ఉంటుంది ఫైల్లో. ఫైల్ టాక్స్ అబౌట్ 3 friends, 3 accomplices that he had. ఇది. అండ్ అతను చెప్పిన దాంట్లో నేను ఒక్కడనే వెళ్ళాను, తీసుకొచ్చాను, కోపం వచ్చిందంటే ఒక పర్సనల్ వెండటతో చేశానని చెప్తాడు అనమాట. ఇట్ డస్ నాట్ టెల్ యాజ్ ఇఫ్ ఇట్స్ ప్రీ మెడిటేటెడ్. నౌ సెకండ్ ఇంటర్వ్యూ, సార్ మీ నలుగురు వచ్చారు కదా, నలుగురు వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీ ముగ్గురు ఆయనకు పరిచయం లేరా? నౌ హీ డజంట్ నో వాట్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ హీ లైక్ టు మీ. లేదండి వాళ్ళు బయటే వెయిట్ చేశారు. తర్వాత ఏమైంది, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్? సో ఇలా అయింది సార్, ఇలా దిస్ ఇస్ హౌ ద హోల్ జర్నీ వెంట్. సో నౌ చెప్తూ ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదని ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గర అవుతారనమాట. థర్డ్ ఇంటర్వ్యూకి హీ నోస్ కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోతారు. ఓపెన్ సెకండ్ టైం కొన్నిసార్లు అవుతారు, థర్డ్ ఇంటర్వ్యూ థర్డ్ సమ్ టైమ్ ఫోర్త్. ఓకే సార్, మీరు ఇది పుష్పకి రిలేటెడ్ గా స్టార్ట్ చేశారు. సో సారీ ఐ ఆల్వేస్ గో. సో ఇక్కడ ఇలా అవుతున్నప్పుడు వంశీ గారు అని చెప్పి తిరుపతిలో ఫ్రెండ్ అనమాట. ఐ సెడ్ సార్ ఈ రెడ్ శాండల్వుడ్ మీద రీసెర్చ్ చేయాలి, అండ్ ఐ వాజ్ మోర్ రీసెర్చ్ మోడ్ నౌ, డాక్యుమెంటరీస్ రీసెర్చ్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. రీసెర్చ్ చేయాలంటే పద నీకు నువ్వు రా తిరుపతి రా తీసుకెళ్తా అని చెప్తే నేను అనురాగ్ అభిషేక్ ముగ్గురు వెళ్ళాం. మళ్ళీ నో లీడ్స్ నథింగ్, ఏం లేదు. ఆయన వంశీ గారు తీసుకెళ్ళి మన అలిపిరి పక్కన కపిల్ తీర్థం ఉంటుంది, కపిల్ తీర్థం గేట్కి ఆనుకున్న గేట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అనమాట. టాస్క్ ఫోర్స్ లో తీసుకెళ్ళి పెట్టారు, ఇక్కడ మాట్లాడు అని చెప్పి. ఇక్కడ దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ సెంటర్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్. అండ్ దెన్ వీ స్పోక్ టు ద డీజీ సార్, అక్కడ టాస్క్ ఫోర్స్ డీజీ సార్. అక్కడ అలా నెమ్మదిగా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే అశోక్ గారు, విజయ్ గారు, వాసు గారు, వి మేడ్ ఫ్రెండ్స్ విత్ దెమ్. వాళ్ళతో పాటు వీ యూస్ టు గో టు ద ఫారెస్ట్ అండ్ ఆల్ ద స్టఫ్. సో అలా చిన్న ఇన్ఫర్మేషన్ అలా అక్కడి నుంచి వాళ్ళు పట్టుకున్న వుడ్ కటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడటం. అండ్ అప్పటికే నాకు ప్రిజన్ యాక్సెస్ ఉంది, హైదరాబాద్లో చర్లపల్లి అప్పుడు చేస్తున్నా కాబట్టి ప్రిజన్ యాక్సెస్ ఉంది. అక్కడ కడప తిరుపతి జైల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, అక్కడి కడప జైలుకి వెళ్ళి అక్కడ మాట్లాడటం. వీ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్. అలా మాట్లాడుతూ నెమ్మదిగా ఈ వెంట కింగ్ పిన్స్ దాకా వెళ్ళిపోవటం. సో వీ మెట్ ఆల్ ద కింగ్ పిన్స్ అండ్ ఆల్ కపుల్ ఆఫ్ పీపుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు లేరు, బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీ మెట్ దోస్ పీపుల్. అండ్ అలా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ రాసుకుంటూ అలా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇంకో సార్ ఉన్నారు వీరా గారు అని చెప్పి, ఆయన కూడా హీ వాజ్ డూయింగ్ రీసెర్చ్ ఫ్రమ్ అదర్ సైడ్ అనమాట. చేస్తూ అలా ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ లుకింగ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్ అండ్ ఆల్ ద స్టఫ్. ఆల్ వీ హ్యాడ్ వాజ్ రా ఇన్ఫర్మేషన్. ఆ రా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎలాగా సార్ అక్కడిని సార్ టుక్ ఆఫ్. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా మౌల్డ్ చేసి కథలోకి మార్చాలి, ఏం కావాలి, ఏం చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు పుష్ప క్యారెక్టర్ ఏదైనా ఒక లైవ్ క్యారెక్టర్ మీ రీసెర్చ్ ద్వారా పట్టుకున్నదా, ఆర్ ఇట్ ఈస్ నో డన్ విత్ ది ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది క్యారెక్టర్ అక్కడ? లేదు సార్, పుష్ప క్యారెక్టర్ కంప్లీట్ గా సర్స్ బ్రెయిన్ చైల్డ్ క్రియేషన్, కంప్లీట్ గా ఆయన క్రియేషన్. ఇన్ఫాక్ట్ అన్ని క్యారెక్టర్స్ ఆయన క్రియేట్ చేసినవి. ఇట్ ఈస్ జస్ట్ దట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద ల్యాండ్. ఫారెస్ట్ ఎలా ఉంటుంది, సార్ వచ్చారు ఫారెస్ట్కి వచ్చారు, ఆయన వాసు సార్, అశోక్ సార్ కూడా ఉన్నట్టున్నారు, వాసు గారు, విజయ్ గారు ఉన్నట్టున్నారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ తీసుకెళ్లారు. ఎలా ట్రాక్ అవుతుంది, ఎలాగా పోలీసులా ట్రాక్ చేస్తారు, ఫుడ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఆల్ ద స్టఫ్ వేర్ డిస్క్రైబ్డ్ అండ్ ఆల్ ద స్టఫ్ టు హిమ్. సో అలాగా వివ్ సీన్ చెట్లు ఎలా కొడతారు, ఏమవుతుంది లోపల ఆ ఫారెస్ట్లోని ఎలా వండుకుని తింటారు. వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండి పుష్ప కథని ఫైనల్ లాక్ అవుతుంది కదా, స్క్రిప్ట్ కంప్లీట్ లాక్ అవుతుంది. ఎక్కడో మీరు తిరుపతి వెళ్ళి కపిల్ తీర్థం దగ్గర టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ అయింది మీ తాలూకు ఆపరేషన్ పుష్ప. అవును, ఆపరేషన్ పుష్ప. ఓకే, స్క్రిప్ట్ లాక్ అయ్యే పాయింట్ అవుట్ ఉంది. ఈ రెండింటి మధ్య ఈ జర్నీలో వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ యాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది రైటర్స్ టీమ్?
మీకు అనిపించిన బెస్ట్ ఛాలెంజ్ ఏంటండి, ఈవెన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ సుకుమార్ గారు ఆల్సో యాజ్ అ డైరెక్టర్? నేను అలా అడుగుతుంటే ఏమి, ఇట్స్ బీన్ సో లాంగ్. అంటే కోవిడ్ ముందు కదా, సో కోవిడ్ లేకపోయి ఉంటే మెమరీస్ ఫ్రెష్గా ఉండేవి. ఆ కోవిడ్ వల్ల ఒక బ్లాక్అవుట్ అయిపోయింది. బ్లాక్అవుట్ అయిపోయింది. కరెక్ట్, దట్స్ కరెక్ట్. యా, దట్ ఈస్ దేర్. కానీ బెస్ట్ మెమరీస్ అంటే మెమరీ అడగ బెస్ట్ ఛాలెంజ్, ఇప్పుడు దాన్ని ఆ కథని పిచ్చింగ్ చేయడంలో, ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ స్టోరీ అండి. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ సో కొత్త కథ కాదు అది. ఎందుకంటే అక్కడ శాండల్వుడ్ అన్న పాయింట్ కొత్త పాయింట్. మళ్ళీ ఒక హీరో, కాకపోతే ఏ హీరో, ఏ రెగ్యులర్ కన్జర్మేట్ హీరో డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ నెగటివ్ క్యారెక్టర్, హీ హిమ్సెల్ఫ్ బీయింగ్ ఏ క్రిమినల్ యాక్టివిటీ, యాంటీ హీరో, దట్స్ ఫ్రెష్, దట్స్ కొత్తగా ఉంది అది. బట్ కథగా అది అది ఆ క్రైమ్ యాక్టివిటీ ఇంకోటి మీరు పెట్టారనుకోండి, ది టోటల్ ఆపరేషన్ ఇది సేమ్. పోలీసులు పట్టుకోవడానికి రావడం, తప్పించుకోవడం, ఇదంతా. ఏమో సార్, అంత ఖచ్చితంగా కరెక్ట్ గుర్తు రావట్లేదు వాట్ ఇస్ ద ఛాలెంజ్ అని చెప్పి. సుకుమార్ గారు ఎక్కడ ఎక్కువ టఫ్ పాయింట్ ఫేస్ చేశారు దాన్ని క్రియేట్ చేసి స్క్రీన్ మీదకి తీసుకురావడానికి? లేదు సార్, ఐ థింక్ మై పర్సనల్ ఒపీనియన్, ఆయన ఎక్కడ టఫ్ ఫీల్ అవ్వలేదు. అంటే హీ ఓన్స్ ఇట్ అప్ సో మచ్. ఎంత ఓన్ చేసుకుంటారంటే ఆ సినారియోలో పుష్ప ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసు, షికాత్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసు, సునీల్ గారు రియాక్ట్ అవుతాడో తెలుసు, కేశవ అనే క్యారెక్టర్ రియాక్ట్ అవుతాడో తెలుసు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అన్నీ తెలుసు ఆయనకి. సో అన్ని యాంగిల్స్ లో కవర్ చేసుకుని చూసేసుకుని ఉంటారు కాబట్టి ఐ థింక్ జస్ట్ కేక్ వాక్. యా, అంత ఈజీ అని చెప్పను. ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ద ఛాలెంజ్ ఇస్ ద స్ట్రెస్ హీ హాస్ టు గోస్ త్రూ బికాస్ యూ హావ్ టు సీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. బట్ బయట వాడికి మాత్రం కేక్ వాక్ లాగే ఉంటుంది. అవునా, ఇంతకి చేస్తారా అనిపిస్తుంది. కానీ ఆయన పడే దట్ స్ట్రెస్ ఉంటుంది, తప్పన స్ట్రగుల్, ఇన్సైడ్ స్ట్రగుల్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్, వన్ ఆఫ్ ద డిఫికల్ట్ పార్ట్ వుడ్ బి, ఇంకా చాలు, ఇంకా రీసెర్చ్ చాలు, లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రిప్ట్. బికాజ్ ఎడ్లే కొద్దీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ తిరుపతితో మొదలు పెట్టాం, చిత్తూరుకి వెళ్ళిపోయాం, దెన్ ద స్టోరీ గోస్ టు బెంగళూరు, దెన్ స్టోరీ గోస్ టు చెన్నై, దెన్ సినిమాలో చూసినట్టు స్టోరీ గోస్ అవుట్ ఆఫ్ కంట్రీ, చైనా, జపాన్, అక్కడికి వెళ్ళిపోతుంది. సో మాకు తెలియదు ఇక్కడ కొట్టి ఏం చేస్తారో తెలియట్లేదు. ఇక్కడ కొట్టేశారు, బార్డర్ దాటుతుంది, ఏమవుతుందో తెలియదు, ఎవరైనా చెప్పట్లేదు, ఏం మేము కొట్టి పంపించేస్తామని చెప్పి. సో దాన్ని ట్రాక్ చేయటం, వేర్ ఇట్ గోస్, దేనికి యూజ్ చేస్తారు. ట్రాక్ అయిందండి మీకు మీ రీసెర్చ్ లో? అంటే పోలీసులతో మాట్లాడితే చెప్తారండి, దాని డెస్టినేషన్ చెప్పలేరు వాళ్ళు. వై ఇట్ ఈస్ గోయింగ్ దేర్, ఆర్ ఇప్పటికీ జెన్యున్ గా చెప్పాలి, వై ఇట్ ఈస్ గోయింగ్ దేర్ తెలియదు. See, I'll tell you what, and there are a lot of Hong Kong series and Chinese series, cinemalu unnai, where an entire gang war of 1,000 people or 10-12 gangs fight for one small ఎర్రచందనం బొమ్మ కోసం, ఇంత బొమ్మ కోసం. ఆ బొమ్మ కోసం జనాలు చచ్చిపోయి, జనాలు చంపేసుకుని, ఎవడి చేతిలో ఉంటే హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద గ్యాంగ్. సో దానికి అంత సూపర్, దాని ఏమంటారు, సూపర్స్టిషియస్ వాల్యూ ఉంది. సో అదొక రాజుగారి కిరీటం లాగా, రాజముద్ర లాగా, ఇది దాన్ని ఏమంటారు, కూర్చుంటాం కదండి, సింహాసనంకి ఉండే వాల్యూ 2 feet ఎర్రచందనం ఐడిల్ హ్యాస్. నేను తర్వాత చూస్తుంటే అర్థమవుతుంది, ఎవరిని ఇది ఎర్రచందనం బొమ్మ అని చెప్పి. దానికోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు వీళ్ళందరూ. GATO ఏదో సిరీస్ ఉంటుందండి, ఇట్స్ ఆల్మోస్ట్ 24 episodes, 1 hour each episode. మొత్తం అంతా బొమ్మ కోసమే చస్తానే ఉంటారు. ఐఎమ్ లైక్, బ్రో ఎంత కొట్టుకుంటారంటారు దానికోసం, ఇక్కడికి వస్తే నేను ఇస్తా కదా నీకు టైప్లో ఉంటుంది అనమాట. సో అలాగా ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ద ప్రోడక్ట్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నాకు మొన్నటి నుంచి మీ గురించి, మీ ప్రయాణం గురించి నేను తెలుసుకున్నాక, వై హుస్సేన్ షా కిరణ్ కుడ్ నాట్, అంటే ఒక పెద్ద, ఇప్పుడు బుచ్చిబాబు సానా ఉన్నాడు,
ఎక్కడో ఏదో అంటే ఆల్రెడీ హీ హాస్ డన్ ఉప్పెన లాంటి అవునవును. పెద్ద సూపర్ హిట్ చేసి మంచి సినిమా చేశాడు. చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నాడు అవును సార్. అనుకోండి, అది వేరే ఇష్యూ. బట్ మీకు ఉప్పెన్ లాంటి ఒక ఒక పెద్ద బడ్జెట్ ఉన్న ఫిల్మ్ ఉమ్. అలా ఎందుకు రాలేదు సార్ మీకు? వై యూ సో ఫ్లౌండర్డ్? వై మీరు మీరు మొన్న స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నాకు చాలా టచింగ్గా అనిపించింది. అంటే సుకుమార్ గారి బ్యాక్డ్రాప్ ఎక్కడ అసలు మీకు వర్కౌట్ అయినట్టుగా నాకు అనిపించలేదు. వై సో? ఏమో సార్, అంటే నేను ఫస్ట్ చెప్పా కదా సార్, సిరీస్ రాసుకుంటూ రీసెర్చ్లోకి వెళ్ళిపోయాను. ఐ వెంట్ టువర్డ్స్ డాక్యుమెంటరీ. ఆ జైల్లోనే వి స్పెండ్ 1 year, 1.5 year అక్కడే అయ్యింది. అండ్ దెన్ పుష్ప రీసెర్చ్లోకి వెళ్ళిపోయాం, పుష్ప రైటింగ్లోకి వెళ్ళిపోయాం. దట్ వాజ్ అనదర్ కపుల్ ఆఫ్ 1 year or so. అలాగా అది అయ్యింది. అండ్ దెన్ చెప్తున్నాను సార్, ఈ ప్యారల్ కూడా ఐ వాజ్ రైటింగ్ మై స్టోరీస్. మీరు అది కూడా నేను మిమ్మల్ని అడగబోతున్నా. మీరు మొన్న ఇంకో పాయింట్ కూడా చెప్పారు. దట్ ఈస్ వై ఇట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సార్ చాలా మందికి నేను చెప్పాను బాగుందనేవారు, కానీ మళ్ళీ తిరిగి ఫోన్ వచ్చేది కాదు. అవును సార్, అంటే ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే కథ ఎప్పుడైతే నరేట్ స్టోరీ, ఇప్పుడు మీరు మృత్యుంజయ్ చూశారు కాబట్టి డైలాగ్స్ ఎక్కువ ఉండవు. అవును, వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ డైలాగ్స్. ట్రీట్మెంట్ బేస్. సో ఇంటర్వెల్ సీక్వెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నేను అదే చెప్పాలి. కథ చెప్తున్నప్పుడు ఇలా వస్తాడండి, తలుపు కొడతాడు, అడుగుతాడు, అడిగిన తర్వాత పరిగెడతాడు, వెనకాల విలన్ పరిగెడతాడు, అక్కడ మేక్ ఉంటుంది, మేక్ దిగుతుంది, పక్కన సౌండ్స్ వింటాడు, అక్కడి నుంచి పైకి వెళ్ళి బిల్డింగ్ పైన వైర్లు పట్టుకుని ఆడతాడు, కింద హీరో వస్తాడు, వర్షం పడుతుంది, అంబ్రెల్లాస్ వస్తాయి, అందులోంచి వెళ్తాడు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జైటింగ్. It is not exciting because there are no punchlines, there are no dialogues. There is no RR. There is no RR. Absolutely. కాలభైరవ లేడు, విద్యాసాగర్ లేడు, సందీప్ గున్నం లేరు, వినయ్ చిలకపాటి లేరు, హుసేన్ చక్రన్ ఒక్కడే ఉన్నాడు, శ్రీ విష్ణు లేడు. అంటే Okay, agree let us అవ్వాలి. continue. నేను చెప్పేది శ్రీ విష్ణు గారు లాంటి హీరో కాబట్టి చెప్తున్నాను. అదే ఆఫ్ కోర్స్. ఆయనకి ఇమాజిన్ చేసుకోవడానికి ఈ బ్రాకెట్లో ఎవరూ లేరు. ఇక్కడ ఆరారు పడుతుందా, ఇక్కడ ఇది అవుతుందా, పరిగెడతాడా, అర్థం కాక కదా. అంటే మీ తాలూకా నెరేషన్ ని వాళ్ళు గేట్ అంటే- చేయలేకపోవడం. అంటే ఆ సీక్వెన్సెస్, ఇంటర్వెల్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ అనుకోండి, ఇలా వస్తారు, గ్రేవ్యార్డ్లోకి వస్తారు, ఇట్లా కాన్వర్జేషన్ అవుతుంది, ఇలా కొట్టుకుంటారు. సినిమాలో అంతా వీళ్ళు మాట్లాడుకోలేదు, మాట్లాడుకుని క్లైమాక్స్లో మాట్లాడుకుంటారా? దట్ ఈస్ వాట్ యువర్ మైండ్ సెట్ గెట్స్ ఇన్ టు, బికాజ్ నో డైలాగ్స్. ఇప్పుడు కీ సీక్వెన్స్ ఉంది సార్, తాళం పడిపోయే సీక్వెన్స్. తాళం పడింది, తీశాడు, తాళం చెక్ చేసుకున్నాడు, అద్దం పగలగొట్టాడు, కిందకు వచ్చాడు, అక్కడి నుంచి విలన్ చూస్తున్నాడు, గన్ తీశాడు, నడిచాడు, పేస్ పెరిగింది, వీడి గన్ వాడు ఆల్మోస్ట్ షూట్ చేయబోతున్నాడు, వెళ్ళి కొట్టాడు అని చెప్తే, ఇప్పుడు మీకు నేను చెప్పిన దానికి ఒక విజువల్ ఉంది కాబట్టి, మీకు చూసాం కాబట్టి చూశారు కాబట్టి ఒక బొమ్మ కనిపిస్తుంది, అలా వినిపిస్తుంది. అది అటేపు అర్థమయ్యేది కాదు. అర్థమయ్యేది కాదంటే మేబీ సమ్ పార్ట్ ఆఫ్ మై ఇన్కేబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ద హోల్ సీన్ డ్రమాటిక్లీ. అట్ ద సేమ్ టైం ఈ మిగతా టెక్నీషియన్స్ ఎవరు ఆ సీన్ ఎలా వస్తుందో, ఏ సీన్ అయినా మన సినిమాలో ఆల్మోస్ట్ 50-60% సీన్స్ చెప్పిన దానికి చూసిన దానికి ఇది చెప్పాడా వీడు, ఇలా వస్తుందా ఇది. ఇప్పుడు జైలు లోపల సీక్వెన్స్ ఉంది సార్, ఇక్కడ హీరో మాట్లాడుతున్నాడు, అక్కడ విలన్ మాట్లాడుతున్నాడు, స్ప్లిట్ స్క్రీన్, ఇద్దరు మాట్లాడుతున్నాడు, వీడి క్లోజప్, వీడి వైడ్, ఇటు నుంచి వీడి వైడ్కి వెళ్తుంది, వీడి క్లోజప్కి వస్తుంటే క్లోజప్, వైడ్, స్ప్లిట్ స్క్రీన్, వీడికి ఏదో చిప్ ఎగిరిపోయింది, ఇది సరే భయ్యా, అలాగే ఉంటుంది. సో దోస్ ఛాలెంజెస్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎన్నిసార్లు ఎగిరిపోయింది మీకు చిప్ అలాగా? నాకు అసలు ఎగిరి ఉంటుంది సార్, 5-6 సార్లు ఎగిరి ఉంటుంది, 5-6 సార్లు అంటే ఎక్కువ సార్లు ఎగిరి ఉంటుంది. ఎక్కడ మెక్సికన్ స్టాండ్ అప్ అంటారు కదా, బాటిల్ నెక్ సీట్, అదే ఒక డెడ్ లాక్, ఒక పాయింట్కి వచ్చాక మన కథలు ఎక్కట్లేదు వీళ్ళకి, వాట్ టు డూ అన్న సిచ్యుయేషన్ వచ్చిందా సార్ మీకు? అంటే ఫ్యామిలీ రానివ్వలేదు సార్. అంటే ఎప్పుడు డెడ్ లాక్ ఎప్పుడు వస్తుందంటే, ఒక పక్కన చేతిలో డబ్బులు లేవు అండ్ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. ఆ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఇది కాకపోతే ఇంకోటి ట్రై చేద్దాం అనే పొజిషన్, హెల్ప్లెస్ పొజిషన్లోకి వస్తాం. అదే ఆ హెల్ప్లెస్ పొజిషన్లోకి మై వైఫ్ నేమ్ ఇస్ కిన్నెరా సార్, షీ నెవర్ ఆ పొజిషన్లోకి ఎప్పుడు తీసుకురాలేదు.
ఆ పొజిషన్లో ఎప్పుడైనా సరే నువ్వు సినిమా చేయి, నీకు అది ఇష్టం కదా చెయ్యి. అండ్ షీస్ అ ఫోటోగ్రాఫర్, షీస్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, షీ అండర్స్టాండ్స్ ది సైన్స్ ఆఫ్ స్ట్రగుల్, ది అబ్సల్యూట్లీ సైన్స్ ఆఫ్ స్ట్రగుల్. అబ్సల్యూట్లీ సార్. రూమ్లో కూర్చొని అలా గాల్లో చూస్తూ ఉంటే షీ యూస్ టు ఓపెన్ ద డోర్, సీ ఈవెన్ నౌ ఓకే తలుపేసేసుకుని వెళ్ళిపోద్ది. షీ నోస్ దట్ ఈస్ మై వర్క్ టైమ్. అండ్ ఐ ఆల్సో నో దట్ తను ఏదో కార్ డ్రైవ్ చేస్తూ చిన్న లా స్పేస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అంటే లా స్పేస్లో ఉంది అంటే తను ఏదో ఆలోచించుకుంటుంది, షీఈస్ వండరింగ్ అబౌట్ సంథింగ్ అని చెప్పి ఆ స్పేస్ రెస్పెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు బై మిస్టేక్ వచ్చేసా సరే షీఈస్ లైక్ ఐఎమ్ థింకింగ్ సంథింగ్, వదిలేసాయి. సేమ్ థింగ్ ఐ హ్యావ్ ద లిబర్టీ టెల్ దట్ ఏదో బుర్రలు నడుస్తుందన్న కొంతసేపు ఆగు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో షీ అండర్స్టాండ్స్. పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు ఇద్దరు. డెఫినెట్లీ సార్. అండ్ దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఇట్ వాస్ ఆల్ దిస్ థింగ్. అండ్ పిల్లల్ని తీసుకుని షీ వెంట్ టు వైజాగ్. షీస్ వైజాగ్ అనమాట. అప్పుడు ఏంటి సార్ కోవిడ్ పక్క సందులోకి వచ్చేసింది, చివరి అపార్ట్మెంట్లోకి వచ్చేసింది, గదిలోకి వచ్చేసింది, అలాగా భయపెట్టేసేవారు. అండ్ వాళ్ళది వైజాగ్లో విల్లాస్ అనమాట. సో విల్లా అట్లీస్ట్ ఎంతో కొంత ప్రొటెక్టెడ్ ఉంటుంది కాబట్టి గేట్ కమ్యూనిటీ అండ్ ఇది కాబట్టి తను అక్కడ షిఫ్ట్ అయిపోయింది. కోవిడ్ తర్వాత షీ కేమ్ బ్యాక్. బట్ దెన్ తను ఏదో అక్కడ ఒక షీస్ బిల్డింగ్ రిసార్ట్ ఇన్ అరకులో రిసార్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఒక 2 ఏళ్ళు ఎతికి బేరాలు చేసి అన్నీ చేసి షీ గాట్ అ పీస్ ఆఫ్ ల్యాండ్. షీస్ బిల్డింగ్ దట్ ల్యాండ్ అండ్ ఆల్ ద స్టఫ్. అక్కడికి మనుషులు రావటమే కష్టం. అంటే టూరిస్ట్ పరంగా రావచ్చు కానీ లేబర్ రావటం కష్టం. బ్రింగ్ ఆల్ ద ఎక్విప్మెంట్, లేబర్ రావటం కష్టం, కన్స్ట్రక్ట్ చేయడం కష్టం. షీస్ బిల్డింగ్ దట్ హర్ ఓన్ ఎంపైర్ దేర్, హర్ ఓన్ రిసార్ట్ దేర్. సో షీస్ దేర్. సో అలా ఎక్కడ కూడా నాకు బర్డెన్ అవ్వనివ్వకుండా, ఎక్కడ కూడా నాకు ఇది అవ్వనివ్వకుండా షీ వాస్ వెరీ ప్రొటెక్టివ్. సో అలాగా ఐ హ్యాడ్ మై సేఫ్. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు మీకు ఎక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ కనిపించట్లేదు. ఉన్నాయి సార్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ వాజ్ ఆల్వేస్ దేర్. అంటే దట్ ఓన్లీ మేజర్గా ఒక మనిషిని ఇంకొక మార్గం వైపుకు మళ్లించడానికి కానీ, లేకపోతే ఇంకో రకమైన కథ వాళ్ళకి అర్థమయ్యే కథ చెప్దాం. బ్రహ్మానందం గారు వస్తాడు, అరటిపండు తొక్క కింద పడగానే జారి పడిపోగానే హీరో వచ్చి రక్షిస్తాడు, రక్షించగానే హీరోయిన్ మూవ్ అయిపోయి ఎంత అరటిపండు తొక్క మీద కాలు పడిపోతే రక్షించిన ఎంత గొప్పవాడు కదా ఇతనని హీరోయిన్ మూవ్ అవుతుంది. ఇలా అర్థమయ్యేటట్టుగా చెప్పలేపారు ఎప్పుడు మీరు? లేదు సార్, ఇలాగే వచ్చింది నాకు. అంటే ఐ యూస్ టు రైట్ నా ఫైనాన్షియల్ దీంట్లో. పవన్ సాధ్నేని ఫ్రెండ్ ఉన్నారు సార్. పవన్ సాధ్నేని నాకు కోవిడ్ టైంలో, ఆ పీరియడ్లో, ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో, ఇట్ వాజ్ నాట్ కోవిడ్ జస్ట్ అదే కాదు, తర్వాత కూడా వీ హ్యాడ్ థియేటర్ టికెట్ రేట్ తగ్గిపోవడం, ఆఫ్టర్ మ్యాథ్ చాలా ఉండింది. ఆఫ్టర్ మ్యాథ్ ఆల్మోస్ట్ 1 year తర్వాత కొంతమంది హిట్ అయ్యింది. ఆ తర్వాత టికెట్ రేట్ తగ్గిపోవడం, అది ఇంకో 1 year తర్వాత హిట్ అయింది. సో దేర్ వాజ్ 3 years ఆఫ్ స్పేస్ వేర్ ఎవ్రీథింగ్ వాజ్ కన్ఫ్యూజింగ్ అండ్ ఆ టైంలో పవన్ సాధ్నేని 2 సినిమాలు హీ హెల్ప్ మీ. నేను నీకు రైటింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను, నువ్వు రాయి అని చెప్పి హీ హెల్ప్ మీ 2 projects, 2 రాసాము తనకి. ఈ టైంలో మధ్యలో మీరు వర్క్ లేకుండా అయిపోయినట్టేగా? అదే సార్, వర్క్ లేని టైంలో పవన్ సాధ్నేని వాజ్ one person who helped me out with the projects and all this stuff. That was a huge help and huge boost also. అంటే morally డెఫినెట్ గా చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రాజెక్ట్ అయ్యింది అంటే కారణం కూడా పవనే. ప్రాజెక్ట్ అయ్యింది అంటే కారణం కూడా పవనే. అవునా? అబ్సల్యూట్లీ. విల్ గెట్ టు దట్ బికాజ్ అదొక వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడే చెప్పాలి మీరు, ఎందుకంటే హౌ పవన్ సాధ్నేని కాంట్రిబ్యూటెడ్ టు యువర్ అచీవింగ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇన్ దట్ కేస్ అంటే అదొక సాగా. అండ్ సో బేసికలీ తిరుగుతున్నాను సార్. ఐ వాస్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్రొడక్షన్ హౌస్ టు అదర్ ప్రొడక్షన్ హౌస్, కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నాను. పిల్లర్ టు పోస్ట్ అబ్సల్యూట్లీ. సో తిరుగుతుంటే there was this one producer who asked me to come and narrate. I went to the office, very dark place, very eerie-గా ఉండింది, చాలా డిస్టర్బింగ్గా ఉండింది. ఏంటి ఇక్కడ కథ చెప్పాలా ఏంటి, there was no sunlight కూడా లేదు అక్కడ. ఏంటి ఇలా ఉంది అంటే ఆయన వచ్చి, ప్రొడ్యూసర్ గారు వచ్చి, చిన్న మీటింగ్ ఉంది నేను చేసుకుని వస్తాను, వెయిట్ చేయండి అన్నారు. I was waiting 15 minutes, 20 minutes, half an hour అయింది. సన్లైట్ లేదు, గాబరా వచ్చేస్తుంది. సో బయటకు వచ్చా.
బయటికి రాగానే ఎందుకున్నాడో తెలియదు, ఎక్కడి నుంచాడో తెలియదు, ఎదురుకుండా ఉన్నాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే ఆ ప్లేస్లో ఉండడానికి అసలు రీజన్ లేదు, ర్యాండమ్ దిస్ థింగ్ అనమాట. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అన్నా. కథ చెప్పడానికి వచ్చాను, నువ్వేంటి అన్నా. అక్కర్లేదు పద అన్నాడు. ఏ డార్లింగ్ చెప్పాలి, ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వవు, పద నువ్వు. తెలుసా నీకు అంటే, నాకు తెలియటం గురించి పక్కన పెట్టు. ఐ డోంట్ థింక్ హీ నోస్ హూ వాజ్ ఇన్సైడ్ ఆల్సో. లోపల ఎవరైనా కూడా తను తెలియదు. నువ్వు కథ చెప్తావు కదా, పద నేను తీసుకెళ్తాను నిన్ను. ఐ విల్ టేక్ ఇట్ టు పర్సన్. తెలుసో తెలీదు మీరు ఎలా చెప్పగలరు? ఏమో సార్ అంటే ఇట్ వాస్ లైక్ ర్యాండమ్గా ఉన్నాడు ఆఫీస్. ఏమో యూ మస్ట్ హావ్ నోన్ అబౌట్ ఇట్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎవెన్ హీఈస్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ టైప్ సార్. ఎవరైతే దగ్గరికి వెళ్ళాను నేను, ఎవరైతే దగ్గరికి వెళ్ళాను, దట్ ఈస్ వాట్ రియల్లీ స్టార్టిల్స్ మీ. ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ తీద్దాం అనుకున్న ఒక అరకొర నిర్మాత దగ్గరికి, ఒక అనామక నిర్మాత దగ్గరికి, ఒక ఆపద్ధర్మ నిర్మాత దగ్గరికి మీరు వెళ్ళవలసినంత అగత్యం. యు నో యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సర్కిల్ ఇన్ ది ఇండస్ట్రీ బీయింగ్ ఫ్రమ్ సుకుమార్స్ టీమ్. సార్ నాకు చాలా హ్యావింగ్ వర్క్డ్ ఫర్ పూరి జగన్నాథ్, ఇలా జస్ట్ లైక్ దట్ వచ్చేస్తున్నారండి. మేమంటే పలానా క్యాంప్ అని. ఏమో సార్ నెవర్ వర్క్ ఫర్ మీ లేదా, నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. నాకు మీ జెంటిల్మెన్షిప్ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేమో అని నా ఫీలింగ్. అయ్యి ఉండొచ్చు సార్, అయ్యి ఉండొచ్చు. అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ ఎ నెవర్ వెంట్ అండ్ ఆస్క్ పీపుల్ ఆల్సో. నేను వెళ్ళి అడగకూడదు అనే యాటిట్యూడ్ కూడా కాదు. ఇఫ్ ఐ నో దట్ పర్సన్ ఈయన ప్రొడ్యూస్ చేస్తారు అని తెలిసి ఎట్లా యూస్ టు సార్ ఇలాగా ఐఎమ్ రైటర్, ఐ వాంట్ బికమ్ అ డైరెక్టర్, ఇలా కథలు రాసుకున్నాను అండ్ అప్రోచ్ కూడా ఇవ్వండి. అలాంటి దాన్ని ఏమంటారు, ప్రొహిబిషన్స్ కూడా ఏం లేవు, రెస్ట్రిక్షన్స్ ఇది కూడా ఏం లేవు. ఇఫ్ ఐ నో యువర్ ఏం లేవు మీకు అసలు అలా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడో కలిసాం అండ్ ఎవరినో పరిచయం చేసి ఇలా సార్ అండి ఇలా ప్రొడ్యూస్ చేస్తారంటే, హలో సార్ నా పేరు ఇది, నేను ఇలా కథలు రాసుకుంటున్నాను, మీరు ఒక అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కథ చెప్తాను. అక్కడతో ఆగిపోయేది. ఫర్ సమ్ రీజన్ స్టార్స్ నెవర్ వర్క్డ్ అవుట్. పీపుల్ యూస్ టు టాక్, హ్యావ్ అ గ్రేట్. ఫస్ట్ స్టార్ మీకు వర్కౌట్ అయిన స్టార్ పవన్ సాధినేని. పవన్ సాధిన్ డెఫినెట్లీ. ఆ బయట నిలబడి పిలిచింది ఆయనగా పవన్ సాధిన్. ఎస్, హీ కాల్డ్ మీ. అసలు లేదు లోపల వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, ప్రొడ్యూసర్ కూడా కాదు అంటే హీ దిస్ లైక్ ఏం ప్రొడక్షన్ హౌస్ ఇది, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రొడక్షన్ హౌస్. నువ్వు 10 ఇక్కడి నుంచి టైప్లో మాట్లాడతాడు అనమాట. వేక్ కాన్వర్జేషన్. నౌ దట్ మీరు కొన్ని ఐడియాస్ ఇచ్చారు కాబట్టి పవన్కి తెలుసా తెలీదా అనే డౌట్ ఇప్పటిదాకా ఇప్పుడు రాలేదు నాకు. బట్ ఐ డోంట్ నో, హీ వాజ్ లైక్ నువ్వు 10 ఇక్కడి నుంచి అని చెప్పి. ఐ సెడ్ నో, ఐ ప్రామిస్డ్ హిమ్ ఐల్ టెల్ హిమ్ ఎ స్టోరీ. హీ సెడ్ ఆస్క్ మీ టు వెయిట్, ఐల్ ఫినిష్ ఆఫ్ ద నరేషన్, ఐల్ కమ్ ఆఫ్. సో లైక్ సరే ఏదో ఒకటి సాగు అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే మీ సంస్కారం బంగారంగాను. వెళ్ళిపోయాడు. పావు గంట అయింది, అరగంట అయింది, ఆయన మొత్తానికి వచ్చాడు, మెసేజ్ చేస్తాడు, నేను వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పి. ఐ వాజ్ లైక్, అండ్ దిస్ మ్యాన్ ద పర్సన్ హూ కేమ్, చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు. ఇక్కడ ఇట్ ఈస్ యువర్ జర్నీ సార్. I'll tell you సార్, ఇలా కూర్చున్నాను సార్, ఇలా కూర్చున్నా రూమ్లో కూర్చున్నా, దేర్ ఇస్ డోర్ బిహైండ్ అండ్ ఐ స్టార్టెడ్ నరేటింగ్ ద స్టోరీ. సార్ ఇలాగా హీరో ఇలా విలన్ ఉంటారు సార్, ఇలా పిఏదో వచ్చి సార్ మీకోసం ఎవరు వచ్చాడు, ఎవరు సుబ్బారావు ఎవరు కలవడానికి వచ్చారు, మీరు చెప్పండి. అతన్ని ఒక గంట వెయిట్ చేయమని చెప్పు, 2 గంటలు వస్తుంది, పర్లేదు మీరు చెప్పండి. అలా ఓకే డన్. ఒక 5 నిమిషాలు అయింది, ఆయన వెళ్ళిపోయాడు. చెప్తున్నాడు, నా ఫోన్ చూసుకుంటున్నారు ఆయన, నేను చెప్తున్నాను. ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది, చెప్పండి పర్లేదు ఏంటున్నా. ఐ వాజ్ లైక్, ఇలా హీరో సార్, హీరోయిన్ సార్, లవ్ స్టోరీ సార్, ఎగ్జాంపుల్ చెప్తా, హీరో సార్ ఇలా లవ్ స్టోరీ సార్ వెళ్తున్నాను సార్ అని చెప్తుంటే లైక్ ఫోన్ అయిపోయింది, ఇలా చూసుకున్నట్టు చెప్పండి. ఆ తర్వాత హీరో విలన్ కొట్టుకుంటారు సార్, అక్కడ హీరోయిన్ చచ్చిపోద్ది సార్, క్లైమాక్స్ సార్ అన్న. ఏంటి అన్నాడు. హీరోయిన్ కొట్టుకుంటారు, చెప్పింది అంత గాలి, క్లైమాక్స్ సార్ అన్న. సో చెప్తున్నాను సార్, హీరో ఎగ్జాంపుల్ చెప్తున్నా, హీరో విలన్ కలిశారు, హీరోయిన్ కలిశారు, విలన్ వచ్చాడు అని చెప్పి కరెక్ట్గా 5 నిమిషాలు క్లైమాక్స్ చెప్పేశారు. క్లైమాక్స్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్, చచ్చిపోతాడు, విలన్ చచ్చిపోతాడు సార్. ఎందుకు కొట్టుకున్నారు అన్నాడు. అదేంటి సార్ హీరోయిన్ చంపేశారు అన్న చెప్పాను కదా సార్. చెప్పలే, నేను ఏం చెప్పలే, లవ్ స్టోరీ చెప్తున్నా, విలన్ ఇంట్రడక్షన్ చెప్పాను, వినట్లేదు, మధ్యలో ఆయనతో మాట్లాడతాడు, ఫోన్ చూసుకుంటున్నాడు, ఏదో నడుస్తుంది. లైక్ కథ చెప్తూ ఇంకెలాగో వినట్లేదు, ఆయన ఫోకస్ లేదు అని చెప్పి
అదే హీరో విలన్ కొట్టుకున్నారు సార్, విలన్ చచ్చిపోయాడు, ఎందుకు కొట్టుకున్నారు అన్నారు. సార్ విలన్ ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ చంపేశాడు కదా సార్. హీరోయిన్ ఎలా చంపాడు అన్నారు. అదేంటి సార్ మొత్తం చెప్పాను కదా సార్, వాళ్ళిద్దరి మధ్య రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యింది, అప్పటికప్పుడు కుకింగ్ అప్ అనమాట, ఏం లేదు, రోడ్ మీద యాక్సిడెంట్ అయిందని చెప్పాను, ఆ అమ్మాయి చూస్తుందని చెప్పాను. చెప్పారు అంతే సార్. చెప్పారు అన్నాడా? అంటారు సార్, ఖచ్చితంగా అంటారు. వండర్ఫుల్. అంటే ఐ ఫెల్ట్ పవన్ వాజ్ సో ఆన్ ద డాట్ అనమాట, రైట్ ఆన్ డాట్. సో బయటకు వచ్చాను, డాలి ఎక్కడున్నావు నువ్వు అన్నా, అడ్రస్ పంపిస్తున్నాను నువ్వు రా అన్న. వెళ్ళగానే నా ఎంటర్డ్ వెరీ నైస్. ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆ వైబే వేరే. ఓ వైబ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, ద వే యూ ఎంటర్ బాగుందిరా, హాయిగా ఉంది, రూమ్ లో కూర్చోబెట్టారు, బాగుంది, ఇట్స్ నైస్ టు సిట్ హియర్, ఇక్కడ కాన్వర్సేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. లోపలికి వెళ్ళాను, ఆల్ గ్లాస్ ఏదో స్టిక్కరింగ్ ఏదో వేస్తున్నారు, అరే భలే ఉంది ఆఫీస్ అని లోపలికి వెళ్ళగానే దేర్ ద బిగ్ మ్యాన్ సన్నీ వాజ్ సిట్టింగ్ అనమాట. ఐఎమ్ సందీప్ గున్నం. అయితే సార్ కూర్చోండి చెప్పండి, మీకు కథలు రాస్తారా, ఇలా ఇంట్రడక్షన్ అంతా అయింది. అయిన తర్వాత సేమ్ ఆయన కూడా చెప్తారు, పవన్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ హుసేన్, ఐ వెంట్ హాయ్ సార్ ఐఎమ్ కిరణ్. సో పవన్ ఇంట్రడక్షన్ అయిపోయింది, కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, కాన్వర్జేషన్ అవుతుంది. లేదు ఐ వెంట పవన్ అప్పటికి కిరణ్ అని చెప్పారు, ఆయనతో కిరణ్ హుసేన్ అని చెప్పారు, హుసేన్ మాట్లాడుతున్నారు, నేను ఏదో మధ్యలో మాట్లాడుతూ కిరణ్ అన్న. ఐ వాజ్ లైక్ ఓర్ని అమ్మ, ఈడేమో హుసేన్ అన్నాడు, అంటాడు, ఏంద్రా రచ్చ నాకు అని చెప్పి. దెన్ క్లియర్ అయిన తర్వాత టెన్షన్ పడ్డాను, రా బాబు తప్పు పేరుతో పిలిచేస్తున్నాను, సచ్ ఇన్ ఆక్వర్డ్ మూమెంట్, ఇప్పటికీ చెప్తా ఉంటారు అందరికి, ఫస్ట్ రోజే ఈడు అని చెప్పి. బట్ దెన్ స్లోలీ ద జర్నీ స్టార్టెడ్ ఆఫ్ అండ్ అక్కడి నుంచి కథ, లైక్ ఆల్వేస్ సేయింగ్ దిస్ థింగ్, కథలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఎలాంటి కథ చెప్పమంటారు, డిఫరెంట్ ఎక్కువ డ్రామా, తక్కువ థ్రిల్లర్, లెస్ డ్రామా. A couple of things are proper, complete drama and all the stuff, hardcore, heavy drama and all the stuff, Godfather style. Alanti heavy drama, less on the mind game and all the stuff. And there is one bromance space lo, different stories I had, and ila different genres unnayandi. Ante like neeku nachindi cheppu, na nachite let's see if we can take it forward. And ala we started off the journey anamata. ఓకే, అలా జర్నీ స్టార్ట్ అయ్యి అలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మృత్యుంజయ్ సినిమా నేను చూశాను కాబట్టి, రివ్యూ కూడా నేను చెప్పాను కాబట్టి ఐ కెన్ కొరిలేట్ విత్ ఇట్. లైక్ మీరు అది చాలా ఇంటెలిజెంట్ వే ఆఫ్ హ్యాండిలింగ్, నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా, నాట్ ఏ రెగ్యులర్ స్టఫ్. అరటిపండు కిందన పడితే బ్రహ్మానందం జారి పడిపోతే, హీరో వచ్చి బ్రహ్మానందాన్ని లేపితే, హీరోయిన్ చూసి ఎంత మానవతావాది హీరోయిన్, వాళ్ళిద్దరికి వెంటనే సాంగ్ పడి, అలాంటి సినిమా కాదు అది. అది చాలా ఇంటెలిజెంట్గా నడుస్తుంది కదా, చాలా జాగ్రత్తగా చూడాలి సినిమాని. ఇది సినిమావే, విజువలే. అబ్సల్యూట్లీ సార్. అలాంటిది ఈ కథ సన్నీ గారు ఓకే చేశారు. అవును సార్ కదా. అంటే మీ ఇంటెలిజెన్స్ మ్యాచ్ చేసే ఇంటెలిజెన్స్ సన్నీ గారి దగ్గర ఉంది. లేదు సార్, ఐ థింక్ సన్నీ ఇస్ అ స్టెప్ అహెడ్ ఆఫ్ మీ. స్టెప్ అహెడ్ ఆఫ్ యూ. ఖచ్చితంగా. దట్స్ మోర్ ఎ బ్లెస్సింగ్ టు యు. అబ్సల్యూట్లీ సార్. దెన్ నాకు అదే అంటున్నాను సార్, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఇంటెలిజెంట్ కాదని కాదు. when other people are not intelligent, they advantage with Sunny is he's been a director, he's been a producer, he's been in the film industry. ఆయనకు తెలుసు వీడు చెప్పేదానికి ఒక సెన్స్ ఉంటుంది అంటే నమ్మాడు సార్ ఆయన. హీ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఇదేదో ర్యాండమ్ ఒక సెంటెన్స్ వదిలేయడు. He'll not just say basing on your writing career. Writing a journey was long. That's what I must. Journey కూడా ఉండింది. It was a long journey. ముందు కథ రాసుకున్నాం, we went and did వేరే కథ రాసాం. అదెందుకు చేయలేదు? అదే వెళ్ళాం ఫస్ట్, దాంతోనే వెళ్ళాము విష్ణు గారి దగ్గర, దాంతోనే వెళ్ళాం. ఆయన విని కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, క్లైమాక్స్ నేను చేస్తున్న క్లైమాక్స్ దగ్గరగా అనిపిస్తుంది, ఆ సినిమా అయ్యాక కాల్ తీసుకుందాం అన్నారు. లెట్స్ సీ హౌ దట్ ఫిలిం ప్యాన్స్ అవుట్, అది అయ్యాక కాల్ తీసుకుందాం, అప్పటిదాకా వెయిట్ చేయండి అన్నారు. విచ్ వాజ్ ఆ సినిమా లాస్ట్ లెగ్లో ఉంది, 2 months రిలీజ్ అయిపోతుంది. ఆ ఖాళీ కూర్చుని ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటే కథ రాశాను. ఐ హ్యాడ్ దిస్ ఐడియా, ఈ ఐడియా ఉంటుంది, రాసుకుంటూ వెళ్ళి సన్నీ దగ్గరికి వెళ్ళి, సన్నీ ఇది ఐడియా ఉంది చూడండి ఎలా ఉంది అని ఐ టోల్డ్ హిమ్. 1/2 hour నరేషన్. దిరివేంద్ర ఇమోషన్ కావాలి దీంట్లో, బికాస్ ద ఫస్ట్ వన్ ఐ రోట్ డిడ్ నాట్ హ్యావ్ ద గర్ల్. నేను అనుభూతున్నాను, మీరు ఇమోషన్ అంటే మీరు ఇందాక కూడా అన్నారు,
ఆ పాయింట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది కాన్వర్జేషన్. ఆ అమ్మాయే ఎమోషన్, ఆ పాప ఎమోషన్ షీఈస్ ది ఎపిటోమ్ అబ్సల్యూట్లీ. the complete emotion that drove the film right from the beginning to last. The last scene kuda, it was an extraordinary smack. It was a smack on the screen, sir. I'm telling you. అక్కడ డైరెక్టోరియల్ బ్రిలియన్స్ కావాలి ఆ సీన్ రాయాలంటే. అమ్మాయి వచ్చి హూ డిడ్ ఇట్ అంటుందే, అసలు నాకు ఎంత నచ్చిందంటే ఆ సీన్. జస్ట్ ఒక్కసారి ఐ వెట్ అయింది నాకు ఆ సీన్ దగ్గర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్ ఈస్ వేర్ ఐ రియలీ రెస్పెక్టెడ్ యూ సో మచ్ యాజ్ అ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. అంటే ఇనిషియల్గా అనుకున్నప్పుడు ఎమోషన్ కావాలన్నారు సన్నీ గారు. అంటే అప్పటికి ఇమోషన్స్ వచ్చేసాయి సార్ నాకు. ఐ హ్యాడ్ ఇమోషన్స్ అండ్ ఆల్ ద స్టఫ్ బై దెన్. somehow I saw the hero as a small జుగాడ్ అంటారు చూడండి, జుగాడ్ చేసి ఇంటికి వెళ్ళి యాడ్ తీసుకొచ్చి చేస్తున్నాడు. అలాంటి అతని లైఫ్లో 2 యాక్సిడెంట్స్ని చూస్తే 2 యాక్సిడెంట్స్ ఒకేలా ఉన్నాయని చెప్పి నమ్మితే హౌ హిస్ జర్నీ వుడ్ బి అని, ద హోల్ జర్నీ వాజ్ లైక్ దాట్. విలన్ ఉన్నాడు, విలన్ వాజ్ ఈక్వలీ సేమ్. వాట్ ఎవర్ విలన్ వాజ్ హియర్, హీరో వాజ్ మోర్ ఆఫ్ అ ఫన్ ఫీల్డ్ గాయ్, అల్లరి చేసుకుంటూ ఫ్రెండ్స్తో పాటు. హీ వాజ్ మోర్ ఆన్ దట్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ట్రైంగ్ టు చిన్న ఫన్. మరి ఇంత ఫన్ టిపికల్ శ్రీ విష్ణు గారి లాస్ట్ 3-4 ఫిల్మ్స్ ఫన్ లాంటి కాదు, కానీ ఒక చిన్న సైక్ అని ఒక సిరీస్ ఉంటుంది సార్. సైక్ అని ఒక, I didn't see, sir. I know about it. ఇందులో ఉంది సార్, హాట్స్టార్. Yes, so I heard it about it. I didn't see. సో ఐ హ్యాడ్ రిఫరెన్స్ యాజ్ సైక్. సైక్ రిఫరెన్స్ ఉండింది. అలాగా ఈవెన్ ద హార్డెస్ట్ కోర్ ఆఫ్ క్రైమ్స్ ఆల్సో చాలా లైట్ హార్ట్గా డీల్ చేస్తారు. సో ఎందుకంటే అప్పటికి నేను ఒక 2-3 డ్రామాస్ రాసున్నాను సార్. ఫర్ మై సెల్ఫ్ నేను రాసుకుని వెరీ ఇంటెన్స్ సీరియస్ డ్రామాస్ రాసుకున్నాను అనమాట. సో నాకు ఇట్ వాజ్ లైక్ ఒక లైట్ హార్ట్ ట్రై చేద్దాం. సో ఈ స్పేస్ నుంచి బయటకు వచ్చి లెట్ మీ ఎక్స్పెరిమెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్, లైట్ హార్ట్ ట్రై చేద్దాం. ఇట్ స్టార్ట్ రైటింగ్ లైట్. దెన్ ఈ సెడ్ అంతా బాగుందిరా, కానీ అన్నిటినీ తీసుకొచ్చే ఒక పాయింట్ మిస్ అవుతుంది. వీ నీడ్ దట్ ఎమోషన్ కావాలి అంటే. ఆ రోజు సన్నీ గారు నేను గట్టిగా బలవంతం పెట్టుంటే, హీ సో స్వీట్, నిజంగా బలవంతం పెట్టి లేదు బాగుంది అని కొంచెం చేసుంటే కన్విక్షన్ నమ్ముండరు. అది నమ్మారు కాబట్టి మృత్యుంజయ అయింది సార్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ కానీ ఇవన్నీ నమ్మారు కాబట్టి. అది రెగ్యులర్ ప్రొడ్యూసర్లు తీసే సినిమా కాదు సార్. బట్ దెన్ హీ వాజ్ సో స్ట్రాంగ్ విత్ దిస్ థింగ్ దట్ లేదు ఎమోషన్ కావాలి, ఎక్కడో పడాలి అంటే. మరి ఫన్ అంతా వెళ్ళిపోతుంది అని విష్ణు గారి దగ్గరికి వెళ్దాం అంటున్నారు. ఫన్ అంతా వెళ్ళిపోద్ది, ఆయన అల్లరి ఉండదు, కథ కరెక్ట్గా ఉంటే చాలు ఆయన ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోవడం సెకండరీ అండి, కథ కరెక్ట్గా ఉండాలి అన్నప్పుడు వెన్ వి బ్రాట్ ఇన్ ద గర్ల్, ఆ ఎమోషన్ తీసుకొచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎమోషన్ ఫ్రమ్ మై పాస్ట్ దట్ ఐ హ్యాడ్. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను అనుకున్నప్పుడు అందరికీ చెప్తున్నప్పుడు ఎవ్రీబడి వెళ్ళే ఈడేంటి సినిమా ఇండస్ట్రీ ఏం మాడుతున్నాడు, నథింగ్, చుట్టుపక్కల 2-3 జనరేషన్స్లో కూడా ఎవరు సినిమా ఇండస్ట్రీ లేరు, వెళ్తా అంటాడు ఏంటి అన్నట్టు. నా పెద్దనాన్న ఒక్కళ్ళే నమ్మేవారు, నువ్వు వెళ్ళరా అని చెప్పి. అండ్ హీ పాస్డ్ అవే వెరీ యంగ్. సో వన్ పాస్ట్ హైదరాబాద్లో ఉన్నాం. వీ వెంట్ టు వైజాగ్, విజయనగరంలో ఉండేవారు. ఓకే. విజయనగరం వెళ్ళిన తర్వాత మామ్, సిస్టర్స్, ఎవ్రీబడి క్రైమ్. ఇంకా నాకు ఏడుపు రావట్లేదు. ఐమ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్. ఐమ్ లైక్ ఇంకా చాలు, జస్ట్ గెటప్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చేసారు కదా, నా గెటప్ టైప్లో ఉన్నాను నేను. అండ్ దెన్ ఈవినింగ్ అయింది, పొద్దున్న అయింది, ఎవ్రీబడి వాజ్ స్కేర్డ్ ఐఎమ్ నాట్ క్రయింగ్. అమ్మ వచ్చి ఎందుకు ఏడవట్లేదు, ఏమైంది నీకు? దే వర్ మోర్ వరీడ్ అబౌట్ మీ దట్ ఐఎమ్ నాట్ క్రయింగ్. ఐ టుక్ మీ ఆల్మోస్ట్ 3-4 days టు క్రై, యాక్సెప్ట్ దట్ హీస్ నాట్ దేర్ ఎనీమోర్. సో ఆ ఎమోషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై. అంటే దట్ ఆల్సో నాకు ఆ ఎమోషన్ అది ఫీల్ అయ్యానని చెప్పి వాళ్ళు చెప్పారు కూడా నాకు తెలియదు. ఏడవాళ్ళు ఎందుకు ఏడవట్లేదు అని చెప్పి అందరూ వచ్చి అడిగేవారు. అట్ ఈవినింగ్ టైంకి ఇట్ వాజ్ లైక్ ఏడ్చాడా వీడు, ఎంక్వైరీ ఎక్కువైపోయింది అక్కడ. అంటే అమ్మ, చెల్లెళ్ళు భయం, అమ్మ వచ్చి భయం వేస్తానని చూస్తుంటే అలా ఉన్నావు ఏంటి అని చెప్పి. సో దట్ ఎమోషన్ ఐ హ్యాడ్, సేమ్ ఎమోషన్ ఐ బ్రాట్ ఇన్ టు దట్ గర్ల్ narrative. So yeah, so that when, so coming back to what Sunny said our emotion undali, we need something strong, but we cannot have it an elaborate one. జాగ్రత్తగా ఒక
ప్రిసైజ్గా ఉండాలి, హిట్ అవ్వాలి. దెన్ ఐ బ్రాట్ దిస్. సో యా, కరెక్ట్గా మీరు చూస్తే సినిమాలో హీరో పాపకి కరెక్ట్గా 4 సీన్లు ఉంటాయి. అవును, బట్ ఆ 4 సీన్లు కంప్లీట్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ అడ్రస్ చేసేయండి. అది అక్కడ నేను మిమ్మల్ని మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే సార్, మీరు ఏదైనా కూడా ఒక సర్జికల్ ప్రెసిషన్ అంటారు, ఇట్స్ కాల్డ్ సర్జికల్ ప్రెసిషన్. ఆ ప్రెసిషన్తో చెప్పారు కథ. అవును సార్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. మీ కథలు అర్థమయ్యే నిర్మాతలు మీకు ఎదురవ్వాలని, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా చోట్ల నేను నా దృష్టికి వచ్చిన సందర్భాల్లో కుర్రాళ్ళు కొంతమంది వెళ్ళి చాలా ఇంటెలిజెంట్ ప్లాటింగ్, టెక్నికల్ ప్లాటింగ్ చెప్తే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ అట్లీస్ట్ అండర్స్టాండ్. అవును సార్. they're not ready to understand. సార్ కాకపోతే ఇప్పుడు యూ హ్యావ్ లాక్డ్ దెమ్. వాళ్ళకి ఇప్పుడు అట్లీస్ట్ ఐ హావ్ పోర్ట్ఫోలియో టు షో. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీ కాంట్ బట్ సిచ్యువేషన్, మీరు ఒకవేళ చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోయినా నవ్వుతారు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు అనుకుంటాడేమో, ఎందుకు లేకపోయిన గొడవ. అంటే సార్ కొన్ని జానర్స్ కి దట్ ఈస్ ద డిఫాల్ట్ ఛాలెంజ్. ఇప్పుడు కార్తిక్ దండు ఉన్నారు, విరూపాక్ష 7 ఏళ్ళు పట్టుకు తిరిగాడండి. విరూపాక్ష అగైన్ ఆ కథ చెప్పి ఇలా మొత్తం ఇలాగా అష్ట దిగ్బంధం చేస్తారు, లోపల ఉంటుంది, గోస్ట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అని చెప్తే సగం మందికి బౌన్సర్లా ఉండేది. దట్ ఈస్ రీజన్ హీ వెంట్ ఫ్రమ్, ఇట్ టుక్ హిమ్ సో మెనీ ఇయర్స్ టు గెట్ దేర్. సో యా, నౌ దట్ విరూపాక్ష కేమ్ అవుట్, ఇట్ బికేమ్ సో సక్సెస్ఫుల్. నౌ పీపుల్ బిలీవ్ హిమ్ ఫర్ వృషకర్మ అయినా సార్ పేరు వృషకర్మ పేరు కార్తిక్, సారీ. సో విశ్వకర్మ దిస్ థింగ్ అండ్ మన టీజర్ వాజ్ సో బ్రిలియంట్ పడేసాడు. ఫ్యాబులస్ ఉంది. అండ్ ఎస్, మీరందరూ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏ గుడ్ క్రాప్. కాకపోతే ఏంటంటే మీ క్రాప్ కొంచెం లేట్గా వచ్చింది, బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. మంచి అంటే ఈ జెన్జీ జనరేషను చాలా స్టైలిష్ మేకింగ్ ఫిల్మ్. అండ్ మన శ్రీ విష్ణు ఆల్సో లుక్డ్ వెరీ 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 స్టైలిష్గా కనిపించాడు. ఆ చిన్న ఇంగ్లీష్ ఫిల్మ్ అట్మాస్ఫియర్, దట్స్ రియలీ గుడ్ అండి. దట్ లుక్స్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ఇన్ ద ఫిల్మ్. ఎస్, అంటే అఫ్ కోర్స్ హి లుక్స్ హ్యాండ్సమ్ ఇన్ ఎనీ ఫిల్మ్, దట్స్ సెపరేట్. చూసిన తర్వాత మేమే సార్ దిష్టి చేసుకోండి సార్, బాగున్నారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో నించున్నప్పుడు ఆ షార్ట్ పెట్టినప్పుడు లైక్ అందరం చూసుకుని సార్ దిష్టి చేసుకోండి సార్. ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ రియల్లీ. అబ్సల్యూట్లీ. తన స్వీట్ హార్ట్. ఎస్, తను చేసిన వాటిలో 98% న్యూ డైరెక్టర్స్ సార్. 98% కాదు సార్. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు శ్రీ విష్ణు గారు చేస్తున్నా అని చెప్తే ఎవరో ఫోన్ చేస్తారు, అన్న నేను కథ చెప్తా అన్న విష్ణు గారికి, ఒకసారి వింటారా మీరు అంటే, చెప్పండి అన్న చెప్పండి, లిసన్ టు ద స్టోరీ. నేను ఐ కాంట్ జస్ట్ సెండ్ హిమ్ టు దెమ్, నాకు చెప్పండి, నాకు బ్రీఫ్గా చెప్పండి, ఐ కెన్ పుష్. కథ విన్నాక నాకు రియలీ గెట్ ఎక్సైటెడ్, ఫోన్ చేస్తాను, సార్ ఇట్లా కథ విన్నాను సార్, చాలా బాగుంది. అవునండి బాగుందండి చాలా బాగుంది. కొత్త డైరెక్టరా? అవునండి కొత్త డైరెక్టర్, అయితే పంపించండి. వెంటనే సార్ అదిగా సార్, ఎవరైనా ఎస్టాబ్లిష్ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటారు సార్, మనం సక్సెస్ కొడితే వాళ్ళు వస్తారు సార్, కానీ నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఐ విల్ గివ్ ఛాన్స్ టు పీపుల్ హూ ఆర్ న్యూ. నాకు ఎంతో కొంత క్రాఫ్ట్ వచ్చు. ఆ డైరెక్టర్కి మనం సరిపడా అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ మనం ఇవ్వగలిగితే, సరిపడా సెటప్ని చేయగలిగితే, వాళ్ళు ఏం చేస్తారో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేను సార్. దే విల్ డూ మిరకల్స్. అది నేను నమ్ముతా. ఫంటాస్టిక్. సో దట్ ఈస్ ఆ యాటిట్యూడ్ ఎంత మంచి, బ్యూటిఫుల్ సార్. ఇప్పుడు నీది నాది ఒకే కథ సినిమాకి కూడా అలాగే జరిగిందండి. ఓకే. మా ఇక్కడే వేణు ఉడుగులు గారు ఇక్కడే కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో చెప్పుకుని వచ్చాడు. ఎవరి దగ్గరకు ఒక ప్రొలిఫిక్ రైటర్ అని పేరున్న ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తే, ఇది వేస్ట్, ఇది నవల కింద కానీ పనికిరాదు అని చెప్పి పంపించేస్తే, ఈ టుక్ దట్ చార్జ్ డైరెక్టర్ని పెట్టుకుని, హీ అటెండెడ్ హిమ్ ఫైనాన్షియల్లీ. అవును, ఫైనాన్షియల్గా అటెండ్ అయ్యి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి అని. ఏంటది ఈ ఇండస్ట్రీలో, వాట్ ఎ మ్యాగ్నానిమస్ నేచర్ ఇట్ ఈస్. వండర్ఫుల్. ఇది విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రగ్లర్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ కూడా కొత్త డైరెక్టరే అనుకుంటా. ఎస్,
విష్ణు విన్యాసం కూడా కొత్త డైరెక్టర్, నేను కొత్త డైరెక్టర్ లెక్కే. అవును, సో ఆల్మోస్ట్ ఐదర్ హీ కంటిన్యూస్ విత్ దిస్ థింగ్ ఆర్ రిపీట్. ఎక్కడైనా. బట్ జెనసిస్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ శ్రీవిష్ణునే. మళ్ళీ రెండో సినిమా మూడో సినిమా చేస్తే చేయొచ్చా డైరెక్టర్తో? ఇన్ఫ్యాక్ట్ అండ్ వన్ థింగ్ సార్, ఆయన సెట్లో కూడా అలాగే ఉంటారు. సెట్లో కూడా వీళ్ళు డైరెక్టర్ కొత్త, ప్రోటోకాల్స్ తెలియవు, సో పర్లేదు మనం కొంచెం అంటే ఇప్పుడు మనం షార్ట్ అని రెడీ పెట్టేసి హీరోగాని రమ్మని చెప్పండి వెళ్తారు. ఏదో దీంట్లో సార్ 5 minutesలో వస్తున్నారంట, కరెక్ట్గా 5 minutes చెక్ చేసుకుని మళ్ళీ రమ్మని చెప్పండి. యూ డోంట్ నో ద ప్రోటోకాల్ దట్ ఆయన రెడీ అవ్వడానికి 5 నిమిషాలు పడుతుందా, వాష్రూమ్లో ఉన్నారా లేకపోతే పడుకున్నారా ఏంటి, యూ డోంట్ నో. బట్ లంచ్ బ్రేక్ ఇస్తాం కదా సార్, లంచ్ బ్రేక్లో ఆయన మొత్తం వచ్చారని సెట్లోనే ఉంటారు, మళ్ళీ వెళ్ళరు. అవును, వెరీ రేర్లీ, అంటే ఒక 1.5 2 hours అంటే వెళ్తారు తప్పితే, లేకపోతే అక్కడే కూర్చుంటారు. ఆ బ్రేక్లో మాత్రం అంటారు తిన్నాక ఒక అరగంట పడుకుంటానండి. 1 hour, అదే. ఇట్స్ నాట్ ఎక్స్టెన్షన్. ఫాస్ట్గా తినేస్తారు, ఒక అరగంట పడుకుంటానండి అంటే. సో ఆ అరగంట మనం కొత్త లైట్ తినేస్తారు కదా, సమ్ టైమ్స్ యూ డోంట్ నో దట్ ½ an hour ఇస్ నాట్ డన్. అయినా సరే ఒక్క మాట, నేను వచ్చేస్తున్నానండి. అదే అండర్స్టాండింగ్ కొత్త డైరెక్టర్ అంటే అగైన్ ఇట్ కమ్స్ ఆన్ స్పేస్. ఐ నో అబౌట్ అదర్ ఆర్టిస్ట్, హీరోలతో వాళ్ళతో పెద్ద ఆర్టిస్ట్ వర్క్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఓన్లీ hero I worked with, so this is my experience. That's what it is. So I don't know how other heroes. That's a separate term. ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మీకు ఒక హీరోతో చేయాలని ఉంటుంది కదండి? నాకు ఇద్దరు గుర్తుంది సార్. నాకు రామ్ గారు చాలా ఇష్టం. ఓకే, I really like him as a person. In fact, the very first person from the industry to encourage us, not before even while making short films, was Ram Pothneni garu. అవునా? ఏదో ఒక ఈవెంట్లో చీఫ్ గెస్ట్ కింద వచ్చారు, అక్కడ మేము మా షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేసాం. కాంటెస్ట్ ఏదో ఉంటుంది అనమాట కాలేజ్లో, అదేలే, బయట వాళ్ళు కూడా సబ్మిట్ చేసాం. ఫోన్ చేశారు, మీకు ప్రైజ్ వచ్చిందండి రావాలి అని చెప్పి. వాళ్ళు కాంటెస్ట్లో మీరు సెలెక్ట్ అయింది రావాలి, ప్రైజ్ కాదు, సెలెక్ట్ అయింది రావాలి అని చెప్పి. సో లైక్ 7 or 8 కేటగిరీస్, 5-6 కేటగిరీస్ ఉన్నాయి. అందరూ వెనకాల కూర్చున్నాం. రామ్ గారు కేమ్ ఆన్ టు ద స్టేజ్, బెస్ట్ డైలాగ్స్ ABC ఏదో సినిమా చెప్పారు, వాళ్ళు వచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. బెస్ట్ డైరెక్షన్ ఇచ్చారు, డైరెక్షన్ కూడా పోయిందిరా. బెస్ట్ స్క్రీన్ ప్లే కూడా పోయిందిరా. బెస్ట్ ఫిలిం ఇదేనా వస్తుందని వెయిట్ చేస్తున్నాం. మాకు అది పెద్ద అవార్డ్ ఫంక్షన్. మాకు ఆయనకి స్మాల్ థింగ్ విత్ 2000 students and all this stuff. of course, for him it's small, for us it's a very big thing. yes. సో we're like sitting అనమాట. ఆయనది బెస్ట్ ఫిలిం అంటే, బెస్ట్ ఫిలిం ఇదేనా వస్తుంది మాకు అని చెప్పి చూడగానే హీ వాజ్ లైక్ బెస్ట్ ఫిలిం సో అండ్ సో XYZ. అయిపోయింది, పదండ్రా బాబు ఇంటికి వెళ్ళి పడుకుందాం, ఏం రాలేదు మనకి. ఒక్క నిమిషం బిఫోర్ ఐ కంక్లూడ్, వాట్స్ ఇన్ ద నేమ్ అండ్ వై సో సీరియస్ ఎవరు చేశారు? ఆ టీం మొత్తం స్టేజ్ మీదకి రండి. లైక్ వెళ్ళిపోతున్నాం ఎవరు, ఆల్మోస్ట్ లేచింగ్ అయిపోయింది, చలో జాయింగ్ గర్ జాయింగ్ టైప్లో ఉన్నాం అనమాట. నేను చూసాం అన్నీ పిలుస్తున్నారని టీం మొత్తం, ద హోల్ ఎంటైర్ టీమ్ వెంట్. హి సెడ్ వెల్కమ్ టు TFI. TFI అంటే కూడా తెలియదు మాకు అప్పుడు. TFI మన టాలీవుడ్ తెలుసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న. I'll see you soon there. And then we spoke. So అది మా very first and foremost acknowledgement after a third short film. We had made 3 and out of which 2 we submitted. And so చూడండి, వాళ్ళు బయట ఉన్న ఇమేజెస్, ఇంప్రెషన్స్ వేరండి. బట్ ఎంత చూస్తే, ఎంత టైం స్పేర్ చేస్తే రామ్, he must have arrived at that conclusion wherein he invited onto the dais in spite of the fact that you did not, you were not awarded. yes sir, Something very nice. అంటే ఈవెన్ అంటే he felt our film was a complete film. Yes. అంతా అయింది, పిలిచి He has seen that angle of a film, complete film. Good. మీ జర్నీ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఎవ్రీ జర్నీ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్. Absolutely అండి. ఇంట్రెస్టింగ్ స్ట్రగుల్స్ ఎవరికి ఉండే, ప్రతి ఒక్కరు స్ట్రగుల్స్ ఉంటాయి. ఇందులో మీరు మొత్తానికి అలాగా మీకున్న జెంటిల్మెన్షిప్ అనండి, లేకపోతే మీకున్న రిస్ట్రిక్టివ్ నేచర్ కానివ్వండి, లేకపోతే మీకున్న ఇన్హిబిషన్స్,
ఇన్నిటిని దాటి మీరు కాలము ఇంటూ వేగము అని చిన్నప్పుడు లెక్కలు చేసేవాళ్ళం. అలాగా కాలము ఇంటూ వేగంలో ఈ దూరాన్ని మీరు అధిగమించారు అండ్ మంచి విజయాన్ని అందుకున్నారు. విజయం ఇన్ దిస్ సెన్స్ అండి, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ సక్సెస్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సక్సెస్. దెర్ ఈస్ ఎ డైరెక్టర్ టుడే ఫర్ TFI. మీకు తెలుసు కాబట్టి TFI అంటున్నాను. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుసు. థ్యాంక్స్ రామ్ గారు, ఇప్పుడు తెలుసు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది TFI. అలాంటి డైరెక్టర్లు ఒక కొత్త స్కూల్ అన్నమాట. ప్రజెంటేషన్ ఆఫ్ హీరోయిజం, ప్రజెంటేషన్ ఆఫ్ దట్ సస్పెన్స్, ఎక్సైట్మెంట్, అవన్నీ ఒక కొత్త స్కూల్ పట్టుకొచ్చారు హుసేన్ షా కిరణ్ గారు. అండ్ దిస్ విల్ బి సర్టన్లీ ఏ న్యూ ప్రాస్పెక్ట్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ రెడీ దేర్ టు సర్వ్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.